కావాలో ఏటో సమకూర్పులన్నీ దేవుడికి నేను అప్పచెప్పుకున్నాను. మరి దేవుడున్న ధైర్యంతోటే మేమున్నాం. మరి అలాగే నాకు అండగా, నాకు సపోర్ట్‌గా అంటే నాకు మీరున్నారని నా ఎనకాల మీరు ప్రతి ఆ కార్యక్రమం విషయంలో మీరందరూ నాకు సపోర్ట్‌గా అందరూ ప్రార్థన చేసి నాకు ఎనకాల నిలబడితే నా సంఘాన్ని మించిన బలం ఇంకేమి లేదని నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నాకు కుటుంబం కన్నా మెయిను నా సంఘం సపోర్ట్ ఎక్కువని ఈరోజు 10 మంది నడిచి రోడ్డు మీద నిజంగా చెప్తున్నాను. దేవుడి సాక్షిగా. నాకు సంఘం అంటే చాలా ఇష్టం అమ్మా మీరంటేని. కానీ నన్ను అర్థం చేసుకోలేరు కొంతమంది. నాకు చాలా ఇష్టం సంఘం అంటే. సంఘంలో మీరందరంటే నాకు చాలా ఇష్టం. నిజంగా. కాబట్టి మీరు కూడా మా పట్ల ఏదో సోదరభావంగా మీకు అభిప్రాయం ఉందని నేను నమ్ముతున్నాను. అలాగే మనందరం ఎవరింటికాడ ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా అందరం కలుసుకుంటూ ఉందాం. రేపొద్దుట ఇదే కాదు మంచుండొచ్చు, చెడుండొచ్చు. ప్రతి దాంట్లో కూడా నన్ను సంఘ పెద్దగా నియమించారు కాబట్టి మీరు కూడా చిన్న విషయం, పెద్ద విషయం నాకు చెప్తాకి మీరు ట్రై చేయండమ్మా. ప్రతి విషయం కూడాని. నేనొక్కడినే గాకుండా నాకు ఎనకాల సపోర్టెడ్ పెద్దలున్నారు. మంచి అనుభవశాలి పెద్దలున్నారు. వాళ్ళతోటి నేను ఏకీభవించి ఏ సమస్యైనా సరే, ఆపదలో ఉన్నా సరే, మా సంఘ పెద్దల్ని మీరు తక్కువ అంచనా ఎయొద్దు ఎప్పుడు గూడా. ఎప్పుడు గూడా ఎవరో ఒకళ్ళు పోరాడదాం ఏదోటి ఆర్థికంగా ఏదన్నా చేద్దామన్న ఉద్దేశంతోటే ఉంటారు. వాళ్ళకున్నంతలోనే ఇందులో ఎవళ్ళు కూడా జమీందారులు గట్టా కాదు. కానీ అక్కడ అవసరం ఏంటంటే, ఎవరు ఆపదలో ఉన్నా గుర్తిద్దామన్న ఒక విధానం. దేవుని వాక్యానుసారంగా మన అయ్యగారు చెప్పినట్టు ఇదిగా మన అయ్యగారు మీ సంఘం అంతా బలపడి అందరికీ సహాయంగా ఉండాలని చెప్పిన దాన్ని బట్టి మేము కూడా అలా నిలబడ్డాం. అలాగే ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఏ లోటుపాటు వచ్చినా సరే క్లిష్ట పరిస్థితిలో ఆదరించడం కూడా మెయిన్ కావాలి మనకి. ఆ విషయంలో మేము ముందుంటాం మీ అందరికని. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే నా సబ్జెక్టు చెప్పాను. మరి వచ్చే నెలలో కూడా మా పెద్ద పిల్లకి లావణ్యకి మరి మ్యారేజ్ కూడా సెట్ అవుతుంది. అదే సెట్ అయింది. మ్యారేజ్ అవుతుంది ఏప్రిల్‌లో. మరి ముహూర్తాలు కూడా అదే ముహూర్తాలు పంపుతన్నారు వచ్చే నెలలో. అది కూడా మీకు తొందరలో చెప్తాము ఆ డేటు. మీరు మా కుటుంబం గురించి అందరూ ప్రార్థన చేస్తారనేసి మీ నుంచి నేను మంచిగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అలాగే మా నాన్న ప్రతి దాంట్లో కూడా హడావిడి ఎక్కువ మా నాన్నకి. ఈ పాటికి ఎంతమంది ఫోన్ చేసేసినా, ఎంతమందికి లైన్ చేసేసినా అంత ఇదిగా ఉండేవాడు మా నాన్న. తల్లిదండ్రులు లేనోళ్ళు దిక్కుమాలోళ్ళే ఎక్కడైనా సరే. ఏమన్నా సరే. నీకు ఆస్తి ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు. నా దృష్టిలో నా అభిప్రాయం. నేను దిక్కుమాలోనే. ఓ మాట చెప్పండి. నాకు కుటుంబం ఉంది. బట్ నో. నాట్ సపోర్టెడ్. సపోర్ట్ అంటే ఉంటారు. మనం ఆ టైం ఉంటారు. కానీ తండ్రి అన్నవాడు ఏంటంటే చేదోడు వాదోడుగా కూడా ఉండి ఎంతవరకు వచ్చింది? ఏటి? అని మనుషుల్ని కంగారు పెడతాం. అన్నీ తనే ఫోన్‌లు చేసుకోవటం, అన్నీ ఏర్పాటు చేసుకోవడం, ఈ హడావుడి ఉండేది. కానీ నాకు ఇప్పుడు ఆ హడావుడి ఏం ఆపడతలేదు. నేను ఒక్కడినే అలాగా అదొక స్థిమితిలో అలాగ ఆలోచించుకొని దేవుడిని పెట్టాను. ఉన్నారు నా వోళ్ళున్నారు. నా తోబుట్టులున్నారు. వాళ్ళు ఎక్కడికి ఇదేం ఉండదు. ఆళ్ళు నాకు సపోర్టెడే ఎప్పుడని. అంటే నాన్న లెక్క రాదు గదా! నాన్న లెక్క రాదు గదా! అమ్మ, నాన్న లేనోళ్ళు తిక్కుమాలోళ్ళే. ఎవరైనా సరే. మీలో ఎవరైనా, మేమైనా ఎవరైనా సరే. కాబట్టి దేవుడు ఉన్నాడనేసి నేను మరి ఈ ఈ పిల్లకి జరిగే ఈ మ్యారేజ్ విషయంలో నేను దేవుడికి అప్పచెప్పుకుంటున్నాను. అలాగే నాకు చేదోడు వాదోడు మీరు నాకు ఒక స్నేహితులుగా ప్రతి దాంట్లో నాకు సంఘంగా మీరు నాకు సపోర్ట్‌గా ఉంటే నాకదే చాలు. అంతకని ఏం కాదమ్మా. మా నాన్న ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాడంటే, మా నాన్న ఉంటే నాకు కొండంత ధైర్యం. చిన్నప్పటి నుంచి ఆ మాట మీద బతికేసాను నేను ఇప్పటి వరకుని. మా నాన్న లేక నాకు ఏదోలా అయిపోతుంది. దేనికైనా సలహాలు ఇవ్వడం కానీ ఏదైనా సరే. కానీ ఆ లోటు అది తల్లిదండ్రులు లేనోళ్ళకి తెలుస్తది ఆ లోటు. తల్లిదండ్రుల నుంచి నాకు అది ఎళ్ళలేదు ఆ లోటు. ఎవరికైనా తెలుతది లేనప్పుడు. కానీ మనకి అంతకన్నా మించి ఆత్మీయ దేవుడు మనకున్నాడు. ఆ దేవుడున్నాడనే ధైర్యంతో అలా మనం జీవిస్తున్నాం. దేవుడున్నాడు. ఎల్లప్పుడూ నాకు దేవుడు సహాయం చేస్తాడనేసి విశ్వసిస్తూ నేను నిజంగా నమ్ముచున్నాను. మీ సాక్షిగా. అందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తారనేసి మీ అందరికీ మరొకసారి వందనాలు థాంక్ యూ. తెలుసు. అంటే ఉద్దేశాలేమన్నా మీరు మాట పట్టుకుంటారు గదా! అందుకని కొంచెం మీకు తెలియజేయడం కోసం ఆ మాట ఎత్తానంతే.
నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది. ఏంటి ఆ సంతోషం అంటే సంఘం నాకు కొండంత అండన్న మాట అది నిజంగా చాలా మంచి మాట. మంచి మాటే కాదు. దేవుడు మన నుంచి గాని, మన హృదయంలో ఉండాల్సినటువంటి మాట. సంఘం తర్వాతే ఏదైనా. ఎందుకంటే మనం అన్నింటికి వేరై ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుగా ఈ లోకమును గాని, లోక సంబంధమైన ఏ అవసరత, ఇష్టం అన్నింటినీ సమస్తమును విడిచిపెడితే గాని దేవునికి మనం శిష్యులమి కాలేము. అలాంటిది అనేక రకాలైన కుటుంబాల్లో నుంచి, అనేక రకాలైనటువంటి మనస్తత్వాల మధ్య ఒక సంఘంగా ఉండడం అనేది యేసు ప్రభు శరీరంగా కట్టబడడం అనేది చిన్న విషయం కాదు. ఆ శరీరములో ఒక భాగంగా ఈరోజు మిగతా శరీరానికి చెప్పబడడం అనేది ఎంత సంతోషించదగ్గ విషయం అంటే, ఎంత వాక్యానుసారం అంటే ఆ మాట అంత వాక్యానుసారం. ఈ చేతికి ఏదన్నా దెబ్బ తగిలితే శరీరం ఎంత తల్లడిల్లిపోతుందో, ఒళ్ళంతా జ్వరం వస్తుంది. మన బాడీలో ఎప్పుడైనా శరీరానికి ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగితే ఫస్ట్ శరీరం ఒక విశ్రాంతిలోకి వెళ్ళిపోద్ది. విశ్రాంతి అంటే ఒక రకమైన బాధలోకి వెళ్ళిపోద్ది. బాడీ తనంతట తానే ఒక ఉపవాసాన్ని ప్రకటించుకుంటది. ఉపవాసం చేస్తదనమాట శరీరం. టెంపరేచర్ ఎక్కువవుతది. చూడండి మీకు గుర్తు రావాలంటే కొంచెం ఈజీగా తెలియాలంటే మీకు ఎలాగో చెప్పడానికి ఇక్కడ ఎక్కడన్నా గొంతులో ఏదన్నా కాయలేసాయి అంటూ ఉంటారు. గొంతులో కాయలేయడం అంటే ఏదో అలాంటి చిన్న ఇబ్బందొచ్చినా కూడా ఏదన్నా కాలు దగ్గర ఏదన్నా చిన్న చిన్న సెగగడ్డగా వేసినా గానీ బాడీ అంతా ఏమైపోద్ది? జ్వరం వచ్చేస్తదనమాట. ఎందుకు జ్వరం వచ్చేద్ది? వచ్చింది ఒక చోటే గదా! మరి మిగతా శరీరం అంతా ఎందుకు ఇబ్బంది పడాలి? కాబట్టి ముందు ఉపవాసం ఉంటది శరీరం. ఏమి తినాలనిపించదు. నాలుకకి ఎక్కడెక్కడో దెబ్బ తగిలితే నాలుక చేదైపోద్ది. అలా మనందరం కూడా ఒకరి నాలుకైతే, ఒకరి చెయ్యయితే, ఒకరి కాలైతే ఈ శరీరంలో చిన్న గోరుకి దెబ్బ తగిలినా శరీరమంతా ఏడ్చినట్టుగా సంఘమంతా కూడా ఒకే మాట మీద దన్నుగా అందరూ ఒకేలా ఉండాలి తప్ప శరీరంలోనే ఉంటూ శరీరమును ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఏదో ఒక క్రిమి వచ్చినట్టు లోపలికి శరీరాన్ని ఇబ్బంది పెట్టేదాన్ని అది వైరస్ అయి ఉంటుంది అనమాట. ఆ వైరస్ ఉంటుంది లోపల. అందుకే కరోనా వైరస్ లోపలికి వచ్చింది. ఎలాంటి వేషం వేసుకుని వచ్చిందంటే అది మీతో పాటే ఉంటూ కణాలతో స్నేహం చేస్తూ మన శరీరంలో ఉండే మన వాళ్ళతోనే ఫర్ ఎగ్జాంపుల్ లోపల పోలీసుల్లాగా ఉన్నారనుకోండి మన వాళ్ళందరూని. తెల్ల రక్త కణాలు పోలీసులు వేషాలు వేసుకుని ఉన్నాయనుకోండి పోలీసులు అంటే సెక్యూరిటీ లాగా. అది కూడా పోలీసుల్లాగా వచ్చింది. పోలీసులాగా వచ్చి పోలీసు జోబిలో దూరి పోలీసుని చంపింది. అలాగా కరోనా ఎవరు శరీరానికి కాపాడుతున్నారో ఆ గెటప్ వేసి అది వచ్చింది లోపలికన్నా విషయం కూడా వారికి తెలియకుండా మొత్తం అందరినీ చంపేటువంటి కార్యక్రమం అనమాట అది. అలా వైరస్లు చాలా మన శరీరంలోనికి ప్రవేశించి శరీరాన్ని ఎలాగైతే కూలుస్తాయో శరీరంలో చిన్నది జరిగినా జ్వరం వచ్చేసే శరీరానికి కరోనా వచ్చిన తర్వాత అది ఎక్కడికి ముక్కు దగ్గర నుంచి ఇలా గొంతులోకి వెళ్ళి కిడ్నీ దగ్గర ఇవన్నీ వచ్చేదాకా కూడా తెలియలేదు దానికి. చివరికి మొత్తం వ్యవస్థను పాడు చేసేసాక ఊపిరందలేనప్పుడు కానీ కరోనా వచ్చిందన్న సంగతి మనిషికి గ్రహించలేకపోయేవాడు. అందుకే చచ్చిపోయారు. కాబట్టి మనం కూడా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సంఘం అంటే ఎలా ఉండాలమ్మా? ఒక శరీరంలో ఉండే అవయవాలు. ఈ చేతికుండే 5 వేలులాగా అన్నీ దేనికి కలిగినా బాధ సంఘానికి ఉండాలి. కాబట్టి సంఘ పెద్దగారు మంచి మాట అది. నిజంగా చెప్తున్నాననే మాటలో సంఘం అందరికీ ఈ భావమే ఉండాలి. అట్టి సహోదర ప్రేమ, అట్టి ఐక్యత సంఘంలో ఉంటే బాడీకి ఏ లోటు రానివ్వదు. ఏమ్మా శరీరంలో దోమ గులితే మిగతా చెయ్యి ఏం చేస్తుంది? ఈ చెయ్యి కట్టుకట్టారనుకోండి ఈ చెయ్యి ఏం చేద్ది? టాప్‌మని దాన్ని కొట్టి కాపాడుకుంటున్నట్టుగా సంఘమంతా ఒకరి ఎడల ఒకరు భావం కలిగి కష్ట నష్టాలు పంచుకుని
కన్నీటి యందు, బాధ యందు, సంతోషమందు అందరూ ఏకమై సహోదర ప్రేమతో మీరు అందరూ కూడా ముందుకెళ్ళాలని, అందరూ దీవించబడాలని. అలా మీలో ఒకడు బాగుంటేనే మిగతా అంతా బాగుంటుంది. మీలో ఒకడు పాడైతే సంఘం అంతా పాడవుతుంది. కాబట్టి సంఘ పెద్ద గారికి ఈ వివాహం విషయంలో మీరందరూ కూడా మోరల్ సపోర్ట్ అందరూ కూడా ఈ వివాహంలో పాలు పంచుకోవాలి. ఒక ఒక చంటన్నీకనే కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికి ఏదున్నా సరే అందరూ అలాగే ఉండాలి. ప్రతి కష్టం, నష్టం అన్నింటిలోనూ సంఘం ఏముండాలమ్మా? ముందు సంఘం అన్నింటిలోనూ ఉండాలి. తర్వాత మిగతా విషయాలు తప్ప ముందు సంఘానికి సంబంధించిన విషయంలో మీరందరూ కూడా ఒక ఐక్యతలో మిమ్మల్ని మీరు తిట్టుకోకూడదు. నాకు చాలా బాధేస్తది. సంఘములో అయ్యుండి ఒకరికొకరు గొడవ పెట్టుకోకూడదు. ఉంటాయి. ఉంటాయి. ఇబ్బందులుంటాయి. ఇబ్బందులు లేనిదంటూ ఏముండదు. ఇంట్లోనే ఇబ్బందులు తప్పవు. ఊర్లో తప్పుతాయా? సరిపెట్టుకోవాలి. మనం ఎంతైనా ఏమి నష్టపోతాం? మహా అయితే ఏమి నష్టపోతాం చెప్పండి? ఏమి నష్టపోతాం? ఇంత ఓ జానడు భూమి పట్టుపోతారు. పోనీ నీవాడే కదా! నీ దగ్గర ఉండాల్సినటువంటి భూమిని ఆడి దగ్గర పెట్టుకున్నాడు అనుకో. మీ తమ్ముడు అనుకో, మీ అన్నయ్య అనుకో. ఏంటా బాధ అందులో? లేదు మొత్తం అదంతా ఆక్రమించారనుకో. ఆక్రమించిన ఏమైపోయింది? ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళేది ఏముంది మనం? అలాగా సరిపెట్టేసుకోండి. ఒక మాట అన్నాడు, "ఓ తమ్ముడే కదా! మా అన్నయ్య కదా! ఓ మాట అన్నాడు. మా నాన్న నన్ను అండా" అనుకో. ఎందుకంత బాధ? నీ వాడు అనుకుంటే ఏముండదు. వీడు నన్ను అంటాడా అనుకుంటే అన్నీ వస్తాయి. సంఘంలో తెలుసు తెలియక ఒక్కొక్కడు ఎదిగినోడు ఉంటాడు, ఎదగలేనోడు ఉంటాడు. ఎదగలేనోడు ఓ మాట అనేస్తాడు, ఎదిగేవాడు సర్దుకుని పోతాడు. కాబట్టి సంఘంలో ఎప్పుడు కూడా ఒకే శరీరం. మీరు అలా పక్కకు చూస్తే ఇది నా శరీరం. ఈడు నా కాలో ముక్కు అయి ఉన్నాడు. నేను అందరం క్రీస్తుకి అతకబడిన శరీరావయవాలమని మీరు భావించండి తప్ప, మీ శరీరంలో మీరే ఒకరికొకరు దెబ్బలాడుకుంటే ఛే! అస్సలు దేవుడికి నచ్చం మనం. ఎంత చేసినా నచ్చం. కాబట్టి ఐక్యత, సహోదర ప్రేమతో మీరందరూ ఉండి దీవించబడాలని ఈ మాట చెప్తున్నాను. ఆయన ఆయన చెప్పిన మాటను బట్టి. అయితే మనందరము దీవించబడాలి. మనకన్ని అవసరతలు తీరాలి. అన్ని ఇబ్బందుల్లో నుంచి మనం బయటపడాలి. అంటే కొన్ని లక్షణాలని బైబిల్‌లో నుంచి మనం నేర్చుకోవాలి. ఏమ్మా? మీ అందరికీ బాగా తెలుసు. ఏమ్మా? ఏలియా గారి గురించి మీకు తెలియనోళ్ళు ఎవరు నాకు తెలిసి లేరు. ఏలియా గారి గురించి తెలుసా? అంటే మీకు చిన్నగా చెప్తున్నాను పాఠం మరి. నాకు నిజానికి ఇలాగ చిన్నగా చెప్పడం ఇష్టం ఉండదు. చిన్నగా చెప్పట్లేదు. చెప్పట్లేని కారణంగా కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గుతుంది మీకు. అందుకని కొంచెం చిన్న పాఠం ఎత్తుకుంటున్నాను మరి. ఏం చేస్తాం? నన్ను కూడా లాక్కొస్తున్నారు కిందకి. సరే ఇందులోనైనా పెద్ద పాఠంలాగా ఉంటదిలెండి. ఎత్తుకునేది చిన్న పాఠం తప్ప, అందులో ఉన్న విషయాలు మాత్రం మీకు ఖచ్చితంగా విశ్వాస భాగంలోనే చెప్తాను. సరే, ఏలియా గారు ఎవరైనా? ఏలియా గారు ఎవరు? ఒక ప్రవక్త కదా! ఒక ప్రవక్త గారు. రెండవ రాజుల గ్రంథం 8వ వచనాన్ని చదువుదాం. 2వ రాజుల గ్రంథం 8, 4:8. 4:8. ఒక దినమందు ఎలీషా అమ్మా షూనేము పట్టణమునకు పోగా ఘనురాలు అయిన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను. ఏమన్నా జాగ్రత్తగా వినాలి మీరు. అక్కడ ఆవిడ అడ్రస్ ఏంటంటే ఘనురాలు. ఏదో ఒక ఊరికి సంబంధించినటువంటి విషయం. పోనీ అదే మీ ఊరు అనుకోండి. ఆ ఊరిలో మీరు ఒక ఘనురాలుగా ఎంచబడ్డానికి ఆమె ఏం చేసింది? ఏం చేస్తే ఆవిడను ఘనురాలు అన్నాడు దేవుడు? ఘనురాలని తన గ్రంథములో రాయించాడు. అట్టి ఘనత అక్కడ ఒక పదాన్ని వాడాడు. అట్టి స్త్రీ అనేటువంటి పదాన్ని వాడారు. మీరు బైబిల్లో స్త్రీ అనే ఆ పదానికి ఘనురాలు అనేటువంటి పదాన్ని జోడించినప్పుడు మీరు దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వారిగా, పెద్దవారైతే, చిన్నోళ్ళైతే
చిన్నవాళ్ళు అయితే ఓకే, హ్యాపీ. చిన్న స్థాయిలోనే అర్థమవుద్ది. స్త్రీ అంటే స్త్రీగాను, గనురాలంటే ఆ స్త్రీ గనురాలని మీకు అర్థమవుద్ది. కానీ అదే స్త్రీ అంటే ఎదిగినవాడు ఎలాగ ఆలోచిస్తాడు? అదే ఘనురాలంటే ఏంటి ఘనత తీసుకొచ్చింది ఆ స్త్రీ అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇద్దరికి చాలా తేడా ఉంటది. చిన్న స్థాయిలో పాఠమైతే ఆమె ఎవరు? 8వ వచనం మొదటి నుంచి. ఎలీషా షూనేము పట్టణమునకు సంబంధించినటువంటి ఒక స్త్రీ. హ్మ్. 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 ఎవరిని? అందరూ బైబిల్ తీసుకున్నారమ్మా? బైబిల్ చదవండి. బైబిల్ తీయకుండా మీరు అసలు రావద్దు అసలు చర్చ్‌కి. ఖచ్చితంగా బైబిల్ ఉండాలి. అక్షరాలు అందరికీ రావాలి. లేకపోతే నైట్ స్కూల్‌కెళ్ళి అక్షరాలు నేర్చుకోండి. పరలోకం కావాలనుకుంటే నైట్ స్కూల్‌కెళ్ళాల్సిందే. ఖచ్చితంగా అక్షరాలు నేర్చుకోండి అంతే మీరు. బైబిల్‌లో మీరు చూస్తే తప్ప అసలు మీరు కుదరదసలు చెప్తున్నాను. చదవండి. అవకాశం ఉన్నంత వరకు చదవండి. తర్వాత ఆడియో బైబిల్ ఏదన్నా వినండి తప్ప. ముందు నేర్చుకోండి. మీకు ప్రాణం రక్షింపబడాలంటే బైబిల్ చూడాల్సిందే. ఏది చెప్తే అది వినడం కాదు. కదమ్మా! బైబిల్ చదువుకోండి. చదువుకున్న పిల్లలందరూ బైబిల్ తేండి. బైబిల్ కొనండి పిల్లలకి. అదే ఆస్తి వాళ్ళకి. ఏమ్మా! బైబిల్ కొనండి. బైబిలే మనకి ఆధారం. ఇంక ఎవ్వడి మాట అస్సలు మీరు మనుషుల మాట నమ్మొద్దు. బైబిల్ మాటే నమ్మాలి. ఏ తల్లి? ఆ! చెప్పండది? అదే ముందు గనురాలవ్వడానికి ఆవిడెవరు? స్త్రీ అనేది ఒకటి అండర్‌లైన్ జేసుకోండి. గనురాలనేది ఒకటి అండర్‌లైన్ జేసుకోండి. ఆమె ఊరి పేరేంటమ్మా? షూనేమి పట్టణము. హ్మ్. షూనేమ్ అనేటువంటి ఒక పట్టణం. హ్మ్. ఆ ఊరు పేరనమాట అది. ఆ ఊరుకు సంబంధించినటువంటి ఒక ఊరు. ఊరు పేరది. ఆ! తర్వాత. ఈ స్త్రీ ఎవరైతే ఉందో ఆ స్త్రీ ఆ భోజనానికి రమ్మని ఎవరిని బలవంతం చేస్తుంది? ఎలీషా గారిని బలవంతం చేస్తుంది. కదా! ఇవి మనకి మూలార్థాలుగా లేకపోతే అలంకార పదాలుగా బైబిల్ నుంచి తీసుకుని ఒక సంఘటనను మనందరికీ కూడా దేవుడు రుజువు చేస్తున్నాడు. ఈ మూలార్థాలు మీరు తీసుకున్నారు కదా ఇప్పుడు. అంటే అందులో దాయబడిన అలంకార పదాలవన్నీ ఆ అలంకార పదాలలో ఒక స్టోరీ జరిగిన అంటే ఎందుకని దృష్టాంతముగా మన కొరకు ముందుగానే రాయించిన సంఘటనలనమాట ఇవన్నీ. సో, ఆ దృష్టాంతములో ఒక్కొక్క మాట చెప్పండి నాకు. మీకు తెలిసిన భాగంలో ఇన్ని రోజులు నేర్చుకున్న దాంట్లో. చిన్న స్థాయిలో ఆలోచించకండి. చిన్న స్థాయిలో ఆలోచించుకుంటే షూనేమి పట్టణం. స్త్రీ అంటే స్త్రీ. గనురాలు. అలాగ అర్థమవుద్ది మనకి. ఇంకా ఏదన్నా కొంచెం బెటర్‌గా ఆలోచించి, ఇదొక అలంకార ప్రాయం అనుకుని, దాని అర్థాలేమన్నా చెప్పడానికి విశ్వాస భాగంలో ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి నాకు. ఎవరో ఒకళ్ళు చెప్పండి సంఘం తరపు నుంచి. ఏమ్మా నువ్వు చెల్లి నువ్వు చెప్పు చదువు. చెప్పమ్మా పర్లేదు చదువుకోండిరా. దమ్మున్నోళ్ళే నిలబడాలి. మంచి హ్మ్, బైబిల్‌లో పట్టు సాధించాలి. లేపోతే అందరిలాగే. ఎవడో ఈ డ్రైనేజ్ ఎలా దూకాడంటే నువ్వు దూకేత్తావు. ఎందుకో తెలదు. దూకాడు కాబట్టి మనం దూకేస్తూ ఉంటాం. ఇలా పైకి చూసాననుకో నేను, మీరు అలాగే చూసేస్తూ ఉంటారు. అలా వద్దు. బైబిల్ ప్రకారంగానే మనం వెళ్దాం. చెప్పండమ్మా చెల్లి నువ్వు చెప్పు. షూనేమీరాలు అనేటువంటి దాంట్లో గాని, స్త్రీ అనే మాటలో గాని చెప్పండి. అదేమ్మా అందులో స్త్రీ అంటే ఏంటి? ఇప్పుడు మీ సంఘ పెద్దగారు అన్నారు కదమ్మా! ఏమని? సంఘానికి పేరేంటో? అమ్మా స్త్రీయేనా? అయ్య బాబోయ్! నిజంగా మనం ఘనురాలైన స్త్రీవైతే మళ్ళీ సంఘం అంటే అందరూ సంఘాలు కాదు. నా మాట అర్థం చేసుకోండి సుమా. అర్థం చేసుకునే ప్రయత్నం చూడండి. లేపోతే అర్థం లేనోడికి మంచి మాట చెప్పినా కూడా ఇంకొకలాగా అర్థమవుతది. చాలా జాగ్రత్తగానండి. నాలో ఆ మాటలో మీరు నేను చెప్పిన దారిలోకి మీరొస్తే తప్ప, ఆ విషయం అర్థం అవ్వడం నీ తరం కాదు. నువ్వు ఇంకొక జన్మెత్తాలి. ఏమ్మా నా మాట అర్థం చేసుకోండి. ఘనురాలైన స్త్రీ కదా! ఆమె ఒక పట్టణానికి సంబంధించినటువంటిది. షూనేమి అనేటువంటి పట్టణానికి సంబంధించినటువంటి స్త్రీ. ఇప్పుడు ఈ మాటలన్నీ దేంట్లో ముడిపడి ఉన్నాయంటే
సంఘ పెద్దగారి మాటలో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు సంఘ పెద్దగారు ఏదైతే చెప్పారో, చెప్పిన మాటలోకి తెచ్చుకుని టక్కుమని చెప్పేయండి నాకు. నేను ఆల్రెడీ మీకు ఆన్సర్ చెప్పినట్టే. సంఘ పెద్దగారి మాటలో నుంచి ఇప్పుడు నేను చదివిన భాగంలో నుంచి విషయం చెప్పాలి మీరు. అది మీరు అలా చెప్పగలిగితే ఎలాంటి మూల నుంచి వచ్చిన సాతాన్ని పట్టుకుంటారు మీరు. ఒరేయ్ నువ్వంటరా అనిపించేస్తుంది మీకు. ఇది పట్టుకోలేదనుకోండి అంతే. నలుగురితో అమ్మ అంటే స్త్రీ ఘనురాలు షూనేమి ఆవిడ ఎవరిని పిలిచారు? ఎలీషా గారిని దేనికి పిలిచారు? భోజనానికి. మొత్తం ఇవన్నీ అలంకార పదాలే. ఈ పదాల్లో నుంచి బైబిల్ జ్ఞానంలో నుంచి విశ్వాస భాగంలో తెచ్చి సంఘ పెద్దగారు అన్న మాట చెప్తే సంఘ పెద్దగారి మాట ద్వారా ఈ రోజున ఒక మేలింటికి పట్టుకెళ్తారు. సంఘ పెద్దగారి మాటల్లో నుంచి రండి విషయంలోకి, మీరు ఈజీగా మాటలకు మీకు అర్థమవుతాయి. ఏంటో చూడండి చాలు. నా ఇంక చూడకండి, చూడండి, చూసి చెప్పండి. ఉం? అమ్మా ఇప్పుడు ఆ కుటుంబం కొరకు నన్ను ప్రార్థన చేయమని పిలిచారు అంటున్నారు ఆశీర్వాదం గారు. నిజమా? ఓకే, నన్ను పిలిచారు అనుకుందాం. పిలిచి నేను వచ్చి ప్రార్థన చేస్తే అయిపోద్ది వాళ్ళకి. అలాగైతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అయిపోద్ది అన్నదే నిజమైతే ఈ లోకంలో ఏ ఒక్కడో నరకానికి వెళ్ళి అందరూ పరలోకం పోతారు. ఏ ఒక్కడో కూడా నరకానికి వెళ్ళడం. ఇంకా ఇటు అన్యుడా లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న ముస్లిమా క్రిస్టియనా, ఈ ప్రపంచంలో ఉన్న నాకు తెలిసినంత వరకు 868 కోట్ల మందిలో ఒక్కడంటే ఒకడు వెళ్ళడం పర్లేదు. అదే ఒక్కడంటే ఒకడు కూడా ఎవడో నరకానికి వెళ్ళడం. పాస్టర్ గారి మాట నిజమైతే. ఎందుకంటే దేశం కొరకు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయలేని సంఘాలు ఏమి జనరల్గా ఉండవు. ఉంటాయి కదా, చేస్తారు కదా, అందరూ ప్రార్థన చేస్తారు. పైగా అందులో రెఫరెన్స్ చూపిస్తారు కదా, ఏమని? అధికారుల కొరకు వాటి కొరకు అందరూ ప్రార్థన చేయండి ఏమా, ఇవన్నీ చూస్తారు. సరే, ఇప్పుడు నాకు మ్యాటర్ ఏంటంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ప్రపంచంలో ఉన్న, పోనీ ఇండియా వదిలేయండి, ఆంధ్రప్రదేశ్ వదిలేయండి, మొత్తం ఎంటైర్ వరల్డ్లోనే ఏ ఒక్కడో నరకానికి వెళ్ళడం. అసలు నరకానికి వెళ్ళకపోతే నేను అసలు బైబిల్ పట్టుకోకుండా ఏదో పాస్టర్ గారిని చూసుకుని ప్రార్థన చేయించుకుని పోదును పర్లకు. అసలు నేను బైబిల్ పట్టుకోవాల్సిన కర్మ లేదు, మీ మాటలు పడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని బతిమాడాల్సిన అవసరం లేదు. ఏదో మంచి పాస్టర్ గారిని చూసుకుందును, నా సంపాదనలో ఏదో ఒకటి మొత్తానికి ఇద్దును, ఆయనకి మెచ్చుకునేలాంటి కానుకలు ఇద్దును, ఆయన మనసును గెలుచుకుందును, ఒకటికి బదులు 3 దీవెనలు పట్టుకుపోదును అంతే. నేనే కనుక అది నిజమైతే ఏమ్మా నేనంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నిజమే ఉంటుందంటారా? పోనీ నిజం కాకపోతే చెప్పండి, అలాగ ఎవరన్నా పాస్టర్ గారు నాకు పరలోకం ఇస్తానంటే ఐఎమ్ రెడీ. నాకు ఏమి లేదు, హ్యాపీగా నాకు కావాల్సింది పరలోకం అంతే. ఆ పరలోకం కోసమే నేను ప్రయాసపడుతున్నాను. నేను వెళ్ళడం కోసమే నా బాధ అంతాను, నా కష్టమంతా దానికోసమే, ఇంక మిగతా దేనికోసం కాదు. అసలు పరలోకమే వచ్చేస్తే ఇంక ఇది ఎందుకు మనకి? ఏ పాస్టర్ గారు అయితే ప్రార్థన చేసి నాకు పరలోకం ఇచ్చేస్తారో, ప్రార్థన చేసి నాకు దీవెన ఇచ్చేస్తారో, ప్రార్థన చేసి నాకు ఇంట్లో నాకు కావాల్సినవి ఇచ్చేస్తారో, ఈ పెళ్ళి లావణ్య పెళ్ళి ఘనంగా చేయించేస్తారో, ఎవరైతే చేయించేస్తారో చెప్పండి, ఎందుకు వచ్చిన ఖర్చు అంతానే వెళ్ళి ప్రార్థన చేయించేసుకుంటాం, అయిపోద్ది, హ్యాపీగా జరిగిపోద్ది. చెప్పండి, ఇలాంటి తింగర మాటలు నమ్మకండి. ఫస్ట్ నమ్మారంటే మీరు ఇంకా చిన్నపిల్లలనే నేను అర్థం చేసుకుంటాను. మన సంఘం చిన్నపిల్లలు కాదు. ఎందుకంటే నేను ఇన్ని రోజులు పడుతున్న ఈ ప్రయాసలో మీరు ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నారంటే నాకు అవమానం. మీరు దేవుడికి మాట దేవుడు ఎరుకు తర్వాత. ఎందుకంటే ఇన్ని రోజులు నేను చెప్తుంటే తండ్రికి ముందు వచ్చే అవమానం తండ్రికి వస్తుంది, ఆ తర్వాత మనల్ని కన్నా దేవుడికి తర్వాత. ముందు మీకు విద్యాభివృద్ధులు నేర్పించినటువంటి మాస్టర్ని అంటారు రిజల్ట్ పడిపోతే, అంతేనా? ఏమయ్యా స్కూల్లో హెచ్ఎంగా ఉన్నాం, ఇంతంత జీతాలు తీసుకుంటున్నారు, ఇన్ని రకాలుగా పనిచేస్తున్నారు, పెద్ద ఉద్యోగస్తులు మీరు అని. ఎలిమెంటరీ సెక్షన్లో అయితే డిఈఓ వస్తాడు రాడా? డిఈఓ వచ్చి ఎలిమెంటరీ అంటేనేమో ఎంఈఓ వస్తాడు. అదే హై స్కూల్ లెవెల్ అయితే డిఈఓ వస్తారు. ఇన్స్పెక్షన్కి వస్తారా రారా? ఏంటి 7th క్లాస్ ఏంటి రిజల్ట్ పడిపోయింది, 10th ఏంటి ఎలా పడిపోయింది? అరే మీ పనికిరారయ్యా, మీరు పనికిరారు, మీకు మేమో ఇచ్చేస్తాను.
అనవసరం మీకు ఇంక్రిమెంట్లు ఇవన్నీ అనవసరం మీకు. ఎందుకంటే పిల్లలందరూ కూడా పర్సంటేజ్లో పడిపోతే మీరు ఏం చేస్తున్నారు అని అంటారండి. ఇన్స్పెక్షన్స్ ఉంటాయి ఉండవా? ఉండి తీరుతాయి అంతే. ఇప్పుడు పేరు ఎవరికి వస్తుంది? ఆడు బచ్చి ఆట ఆడినా ఈయనకి వస్తుంది. ఆడు ఆన్సర్ తప్పు రాసినా ఎవరిని అంటారు? టీచర్ని అంటారు. అందుకని ముందు నాకు చెడ్డ పేరు రాకుండా మీరు ముందు ఇదైపోతే, ముందు నేను పాస్ అయితే, మనందరం పాస్ అయిపోతే పరలోకం వెళ్తాం. అప్పుడు వస్తాయి దీవెనలు. పరలోకం దాకా వెళ్ళాలి కదా రిజల్ట్. చెప్పండి. మరి నాతో గొడవ ఇదే మీకు నాకు గొడవ ఇది. నేను ఏదో చెప్పుకుని పోవచ్చు కదా. రెండు దీవెనలు వరుసనే. మీరు ఒకటి అడిగితే 3 దీవెనలు దీవించవచ్చు కదా నేను. మీకు వస్తుందో రాదో తర్వాత గొడవ. ముందు దీవెన వచ్చిందో లేదో చాలు. మీకు మాట చల్లగుంటే చాలు. వచ్చినా రాపని పర్లేదు. ఎవరికన్నా ఒక ఇబ్బంది వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, ఇంటికెళ్ళి మేమంతా లేమేంట్రా మీకు? మేమంతా లేమా? అలా బాధపడిపోతావుట్రా మేమందరం ఉంటేని అంటాం. ఏది ఆ రోజు. అప్పుడు ఆడనుకుంటాడు ఇంతమంది వచ్చి నేను ఉన్నానన్నారు, ఇంక నాకేం పర్వాలేదన్నమాట అనుకుని లోపల ఎవడో రాడు ఆ కష్టం వచ్చినప్పుడు. అలాంటి మాటలు నమ్మకండి. నిజంగా చేసినప్పుడు చేశాడు అనుకోండి తప్ప, ఏవేవో మీకు వచ్చిన మాటలు, ఈ మాటల గారడీలతో పడకండి అసలు. అది వద్దది. ఆ మాటలు వద్దు, ఆ పద్ధతి వద్దు. దేవుడు కూడా అంతే. దేవుడు మీకు ఏమి చెయ్యాలన్నా, మరి ముఖ్యంగా పరలోక సంబంధమైన దీవెన మీకు రావాలంటే ఆయన ఒక క్రమంలో, ఒక క్రియలోనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తప్ప, మీరు అనుకున్న నోటి మాటలతో ఎవడి చేతిలోనూ ఏమీ లేదు. చేతిలో ఉన్నా కూడా అది నీ క్రియని బట్టే నేను చేయాలి తప్ప నేనేదో సొంతంగా చేయడానికి ఏమీ ఉండదు. సరే, ఇప్పుడు ఇంత చెప్పాను కదా, ఆ మాటలను బట్టి టక 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 చెప్పేయాలి మీరు. ఆశీర్వాదమ్మ గారు, ఘనురాలైన సంఘం. చప్పట్లు కొట్టండి గట్టిగాని. కమలావతి గారు చెప్పారు, ఘనురాలైన సంఘం. ఘనురాలు ఎప్పుడైంది సంఘం? ముందు మాటల్లోంచి తండి, బైబిల్లోంచి తెచ్చేయండి అంతే. ఎప్పుడు ఘనురాలైంది సంఘం? ప్రధానము చేయబడిన తర్వాత. అంతే కదా. పెళ్లి కుదిరింది, లావణ్యకు ప్రధానం జరిగిందా? ప్రధానం అంటే ఏంటి? నిశ్చితార్థం జరిగిందా? మన టైం బాగోక లోకాన్ని ఫాలో అవుతున్నాం మనం. ఇప్పుడు ఆవిడికి జరిగింది ఎంగేజ్మెంట్ కాదు, ప్రధానం జరిగింది. ఈ పద్ధతులు మార్చుకోండి. కొంచెం సంఘానికి చెప్తున్నాను నేను. ప్రధానం వన్స్ జరిగాక మళ్ళీ వివాహం అనే దానికే ఎదురు చూడాలి పెళ్లి కూతురు. అంతే తప్ప ఎంగేజ్మెంట్ ఒకటి, ఎంగేజ్మెంట్కి అసలు పెళ్లి కొడుకు రాకూడదు. మనకి ఏంటో అర్థం కావట్లేదు కానీ ఎంగేజ్మెంట్కి పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు ఇంటికి. ఎంగేజ్మెంట్ ఏంటి మనకి? ఎంగేజ్మెంట్ అంటే ఏంటి అసలు? ప్రధానమనే. ప్రధానం చేయబడినటువంటి రెబ్కాకి విషయంలో, రెబ్కాకి ప్రధానం చేయబడ్డానికి ఎవరు వెళ్ళారు? పెళ్లి కూతురుని ఇస్సాకుని తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళలేదు కనుక, అంటే మీకు బైబిల్ అర్థమైపోతే ఇక్కడ చేసే పని మారిపోద్ది. బైబిల్ అర్థం కాకపోతే చేసే పని వేరైపోద్ది, బైబిల్ వేరైపోద్ది. ఇప్పుడు యేసు ప్రభు పెండ్లి కుమారుడైతే, పెండ్లి కుమారుడైన యేసు ప్రభుకి ఘనురాలైన సంఘానికి ఏమి చేయబడింది? ప్రధానము చేయబడింది. ప్రధానము చేయబడినటువంటి ఈ పెళ్లి కూతురు వరుడు కొరకు ఎదురు చూస్తుంది కదా. అదే నిరీక్షణ విశ్వాసం అంటే కదా. ఇప్పుడు ఈ ఘనురాలైన సంఘం యేసు ప్రభు రెండవ రాకడ కొరకు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు పెళ్లి కూతురు తయారయ్యి పరలోకం డైరెక్ట్గా వెళ్తుందా? మధ్యాకాశం, ఆకాశ మండలమునకు వెళ్తుంది. అక్కడ పెళ్ళికొడుకు రెడీగా ఉంటాడా? పెళ్ళికొడుకు వచ్చేస్తాడు. పెళ్ళికొడుకు వచ్చిన తర్వాత పెళ్ళికొడుకు అంతా కూడా పెళ్లి కూతురుని తీసుకుని, అలంకరించబడిన పెళ్లి కూతురుని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. తండ్రి దగ్గర తీసుకెళ్ళగానే మరి పెళ్లి కూతురు ఉండడానికి స్థలాన్ని ఏర్పాటు చేయాలి కదా పెళ్ళికొడుకు. పెళ్ళికొడుకు అంటే మగాడంటే అది. పెళ్ళికొడుకు అంటే ఏంటమ్మా? మగాడంటే జెండర్లో కాదు, పెళ్లి కూతురికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఏం చేయాలి? తను పడుకోవడానికి మంచం ఏర్పాటు చేయాలి, పడుకోవడానికి అన్నీ ఏర్పాటు చేయాలి, ఏది పెడితే అన్నీ ఏర్పాటు చేయాలి. ఎవరు చెప్పండి అమ్మా? బైబిల్ పద్ధతి చెప్తున్నాను మీకు, లోకం పద్ధతి నాకు అనవసరం. బైబిల్ పద్ధతిలో యేసు ప్రభు తండ్రి దగ్గర పెట్టాడు. ఎవరిని? సంఘాన్ని పెట్టి, ఈ మగాడు, ఈ పురుషుడు ఒక్కడైన ఆ పురుషుడికి ప్రదానం చేయబడింది కదా సంఘానికి. ఆ సంఘం పోషింపబడి నిమిత్తమై ఈ భూమిని మళ్ళీ ఏం చేశాడు?
క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంగా తయారు చేసి ఏమా పెళ్లి కూతురికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి అప్పుడు మళ్ళీ పెళ్లి కూతురు వస్తుంది ఎక్కడికి? అనుభవించటానికి. ఈ కర్మ ఏంటో కానీ పెళ్లి కూతురు కలిగినటువంటి వాళ్ళే కట్నం ఇవ్వాలి. చూడండి ఎలాగొచ్చిందో ఒక విషయం. ఎవరి దేవాలి ఇప్పుడు ఇదంతానే? అబ్రహాము సంబంధించి అబ్రహాము ఇంటి నుంచి పెళ్లి కూతురికి వెళ్ళాయా? పెళ్లి కూతురు ఇంటి నుండి అబ్రహాంకి వచ్చాయా? మనకేంటి మరి? బైబిల్ తెలక మనకి. బైబిల్ తెలిస్తే పెళ్లి కొడుకు ఇంటి నుంచి వెళ్తాయి అమ్మ. పెళ్లి కొడుకు ఇంటి నుంచి వెళ్ళాలి కానీ, ఎందుకంటే ఏంటి, నేను పోషించటానికి సమర్థుణ్ణి, నీ కూతుర్ని అన్ని విధాల చూసుకునే దమ్ము నాకుందని చెప్పడానికి పెళ్లి కొడుకు పట్టుకెళ్తాడని. నేను ఏది కావాలంటే అది ఇచ్చిరా, అప్పుడు అన్నీ వాళ్ళకు ఓకే అయితే అప్పుడు తీసుకురా. ఇప్పుడు అలా కాదు. పెళ్లి కూతురు ఎవరికి బాగా డబ్బులు ఉన్నాయి అని పెళ్లి కొడుకు వెళ్తున్నాడు అనమాట, బైబిల్కి విరుద్ధంగా. సరే ఏదో పడుతున్నారు, మళ్ళీ నన్ను తిట్టుకోకండి, వచ్చి కట్నాలు పాడు చేస్తున్నానండి. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, యేసు ప్రభు ఏమ్మా గుణగణాలతో దేవుడు తెచ్చిన వాక్యముతో అలంకరించబడిందా? వాక్యముతో ఉదక స్నానం చేయించి ఇవన్నీ తొడిగేసుకుని మంచి అలంకరణ అంటే ముక్కుకి బేసర కాదు. దేంతో అలంకరించుకుంది? వాక్యం అనేటువంటి చక్కటి గుణగణాలతో పెళ్లి కూతురు తయారైపోయింది. తయారైపోతే పెళ్లి కొడుకు వెళ్ళాడు. పెళ్లి కొడుకు వెళ్ళిన తర్వాత అప్పుడు తండ్రి దగ్గర తీసుకెళ్ళాడు. పెళ్లి కొడుకు మొత్తం సిద్ధం చేశాడు. ఆ తర్వాత కాపురం చేయడానికి పెళ్లి కూతురు వచ్చింది. అప్పుడు సదాకాలము నేను వారితో కాపురం ఉందును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇది క్రమం. కానీ తప్పట్లేదు, లోకంలో ఉన్నాం కాబట్టి మీరే. అందుకనే దేవుడు అన్నాడు, దేవుని ఎరిగిన వారినే పెళ్లి చేసుకోండి, దేవుని ఎరగని వారితో మనకొద్దు అని చెప్పాడు. ఎందుకు ఎరగని వారు ఎరిగిన వారని? ఎరిగిన వాడైతే ఎరిగిన క్రమంలో ఉంటాడు. కర్మ ఏంటంటే ఎరిగిన వాడని చెప్పుకుని ఎరగలేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు క్రైస్తవుల్లో. అందుకని అందరినీ క్రైస్తవులు అనుకోకండి. మీరెవరో నేను ఎరుగునన్న క్రైస్తవులు ఉంటారు, మీరెవరో నాకు తెలుసన్న క్రైస్తవులు ఉంటారు. అందుకని ఎరగని క్రైస్తవుడు ఎరిగిన క్రైస్తవుడితో ముడిపెడుతున్నప్పుడు పెళ్లి కొడుకే అన్నీ పట్టుకెళ్లాల్సింది, పెళ్లి కూతురు దగ్గర నుంచి అన్నీ తెచ్చుకుంటారు. అమ్మా చెప్పండి, అంతేనా? ఒకవేళ చెల్లి లావణ్యకి ఏదన్నా ఉన్నాయనుకోండి, వాళ్ళ నాన్న వాళ్ళకి కాకపోతే ఆవిడిచ్చుకుంటాడు. కానీ లాంఛనాలు చూడండి ఎలా ఉంటాయో అలా జరుగుతాయి. ఇదేంటి మొత్తాన్ని పెళ్లి వైపు తిరిగింది సబ్జెక్ట్. సరే, ఇప్పుడు ఇదంతా నేను పెళ్లి కూతురు గురించో పెళ్లి కొడుకు గురించి చెప్తలేదు, సంఘ పెద్దగారన్న మాట గురించి చెప్తున్నాను, సంఘానికి సంబంధించిన విషయం చెప్తున్నాను. ఏది చదివి ఏం చెప్తున్నానో చూసుకోండి జాగ్రత్తగా. సరే, షూనేమి అనే ఒక పట్టణం, షూనేమి అనే పట్టణం స్త్రీ ఘనురాలు అనే మాటలతో చెప్తున్నాడు మీకు. అవన్నీ అలంకార పదాలని చెప్తున్నానా? అలంకారం అయితే నిజమేది అక్కడ షూనేమి అనే మాటకు అర్థం ఏంటో చెప్తే మీకు విషయం అర్థమవుద్ది. చెప్పండి, షూనేమి అనే మాటకి అర్థం ఏంటి? మీ దగ్గర ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ ఉంటే దానికి ఒక గూగుల్ ఉంటే అందులో గూగుల్ చేయండి, షూనేమి అనే మాటకు అర్థం ఏంటో చేయండి. దాని అర్థం ఏంటో తెలుసా? శాంతి గల స్థలము. ఏంటిది దాని పేరేంటమ్మా? శాంతి గల. శాంతి ఎప్పుడు ఉంటుంది మనకి? షాలోమ్ అని పిలుస్తున్నాం కదా, ఎప్పుడు దొరికిద్ది మనకి అది? ఎప్పుడు శాంతి మనకి? నిత్యరాజ్యములో. అంతేనా? నిత్యరాజ్యములో నివసించేటువంటి పట్టణం పేరేది? నిత్యరాజ్యం అనే పట్టణం యెరూషలేం. ఏంటమ్మా? యెరూషలేం కాదు. యెరూషలేం అంటే నీకేం తెలీదు. యెరూషలేం పరలోక పట్టణం. షాలేం అంటే సమాధానము కలిగిన పట్టణం. అందుకే దాన్ని ప్రకటన గ్రంథంలో రాశారు, నూతన యెరూషలేము. నూతన అంటే పాతోటి తగలడింది ఇక్కడ ఈ భూమి మీద. పాతదైన ఈ యెరూషలేము కాలిపోద్ది, క్రొత్తదైన నూతన పరలోకం ఏది? యెరూషలేం అనమాట. ఇప్పుడు ఆ యెరూషలేం అనే పట్టణం పేరు హెబ్రీలో ఏమి రాయబడింది? షూనేమి అని రాయబడింది. నా మాటలు అర్థమవుతున్నాయి తల్లి? అర్థమవుతున్నాయా? కొంచెం ఏమన్నా కష్టమైతే చెప్పండి, చిన్న పాఠం చెప్పేస్తాను, పాలు కలుపుతాను.
పాలు కలుపుతాను. ఎందులోని? ఆనపకాయలో కొంచెం పాలు వేసి అన్నం పెడతా. ఏ ఆనపకాయలో పాలేట్రా, కొంచెం కారమేయ్ అంటే కొంచెం తగిలిస్తాను. మీకేది కావాలి? ఘాటు ఎక్కువైతే ఏం చేయాలి? అర్రే కుర్రోడు నోరు మండిపోతుందిరా, కొంచెం తగ్గించు 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 అంటారు కదా. కొంచెం ఇలా కొంచెం తగ్గించు, కొద్దిగా అన్నం పొడన్నం కలిపి అంటారు చూసే పెద్దోళ్ళు. మీరు అలా చెప్తే కొద్దిగా పొడన్నం కలుపుతాను. లేదండి ఘాటు కరెక్ట్గా సరిపోతుంది అంటే ఇలాగే వెళ్తుంది పాఠం. చెప్పండి. ఏమోనండి, పెరాలసిస్ వచ్చింది నాకు. దానివల్ల ఏం తింటున్నానో ఏం చేస్తున్నానో రుచి ఏంటో పసి ఏంటో తెలియలేదు. కరోనా వచ్చింది, నాలుక అంతా మొద్దుబారిపోయింది అంటారా? అలా చూస్తున్నారు మీరు. ఇది ఘాటో తెలియట్లేదు, ఇది తీయో తెలియట్లేదు. మీకు అంతా అయోమయంగా ముగించేస్తావా, ఇది ఒకటి తెలుసు మనకి, ముగించేస్తావా ముగించేస్తావా వదిలేస్తావా అన్నట్టుగా. ఈ ముగించేత్తం వదిలేత్తం ఎవడ పెట్టాడు కానీ, ఏదో మీకు ఒక్కడికే ఇల్లులు ఉన్నట్టు, మీకు ఒక్కరికే మంచాలు ఉన్నట్టు, మేము మనుషులం కాదు, మేము అదొక రకమైన జాతికి సంబంధించినోడు, ఆడికి నిద్ర నిప్పులు ఉండవు, మనకి మాత్రం ఉండాలన్నట్టు. ఏమ్మా 9 గంటలకే కంగారు మీకు. మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసేసేది ఏముండదు. ఆ మెట్టు మీద అరుగు మీద సినిమాలోనో. చెప్పండి. ఏమడిగాను? షూనేమి అంటే శాంతి గల పట్టణం. శాంతి కలిగిన పట్టణమునకు ఇది షూనేం అనే హెబ్రీ పదం అయితే, అక్కడ నూతన యెరూషలేం. యెరూషలేం అంటేనేమో ఇక్కడ ఉండేటువంటి యెరూషలేం, నూతన యెరూషలేం అంటేనేమో పరలోకపు పట్టణం. ఇప్పుడు ఈ పరలోక పట్టణములో నివసించే స్త్రీ ఏంటి? ఇప్పుడు షూనేం అనేది ఒక పట్టణం అయితే అందులో నివసించేది ఒక స్త్రీ అవుద్ది. ఆ స్త్రీ మీరు ఎలాగైతే స్త్రీలు ఉన్నారో ఈ పల్లకడియమనే ఊరిలో పలానా స్త్రీ అన్నట్టు అవుద్ది. ఇది అలంకార పదం. ఒరిజినల్గా మనం చూస్తే షూనేం అనేది శాంతిగల నగరం అయితే, శాంతిగల నగరం ఏంటి అనేది మనం గమనిస్తే నూతన యెరూషలేం అయితే, ఆ నూతన యెరూషలేం అనేది పరలోకం అయితే, ఆ పరలోకములో నివసించే స్త్రీ ఏమవుద్ది? సంఘం అవుద్ది కదా. ఆ సంఘము అక్కడ నిలబడాలంటే ఈమె ఏమి సాధించాలి? ఘనతకెక్కిన స్త్రీ అయి ఉండాలి. అంతేనా? గనురాలు అయితే కానీ అక్కడికి వెళ్తుందా? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతారు అందులోకి. మరి సాధించాలి. వాక్యమనే ఆ నీటిలో ఉదక స్నానము చేస్తే, వాక్యమనే గుణగణాలు కలిగితే అప్పుడు ఆ శాంతి కలిగిన పట్టణంలో నివసించటానికి యోగ్యురాలు అవుద్ది స్త్రీ అంటే సంఘం. ఓకేనా? ఇప్పుడు స్త్రీ ఎవరు అక్కడ? చెప్పండి, మధ్యలో ఆగిపోకూడదు. షూనేం ఇప్పుడు నేను చెప్పిన పదాలని కదమ్మా, అంతలా మర్చి. షూనేం అంటే ఏంటి? పరలోకమనే నీకు అడుగులిపోద్ది ఇంకా. నూతన యెరూషలేం. స్త్రీ అంటే ఎవరు? సంఘం. గనురాలంటే ఏంటి? ఆమె సాధించినటువంటి ఘనత. ఓకేనా? అన్నం ఏంటి అమ్మా? అన్నం ఏంటి? మరి అన్నం తిందా గనురాలు? అన్నం ఊరికేదో ఎవరిస్తారు? అర్థమవుతుందమ్మా? ఎన్ని ఉన్నాయి ఇందులో విషయాలు, అర్థమవుతుందా? ఇవన్నీ చెప్తే ఉంటుందా టైము? 12 గంటల దాకా ఉంటారా? కాబట్టి అంత అమాయకమైన స్థితిలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ పదాలని మనసులో పెట్టుకుని నెమ్మదిగా విషయంలోకి వెళ్ళండి. ఇప్పుడు చదవండి 8వ వచనం నుంచి. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమందు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేశాను. బలవంతం చేస్తుందంట. నేను వస్తాను బాబోయ్ ప్రార్థన ఇచ్చుకోండి అంటే నాడు నో, ఐఎమ్ నాట్ ఏ ఘనత. అస్సలు ఈ ఇల్లు తాగడా, ఈ ఇంటి దగ్గర ఈ నీళ్ళు తాగడానికి ఈ ఇంటికి ఏ ఘనత వచ్చిందో తెలిసి తెస్తే కదా మనకి, తెలిస్తే కదా మనకి ఆ ఘనతకు కారణము ఏమవుతుందో, ఆ ఇంటి దగ్గర ఎందుకు ఉండాలో, ఎందుకు ఇంటికి పిలాలో తెలిస్తే కదా నీకు నువ్వు ఇంటికి ముందు పిలుస్తావు. పిలవు కదా. బలవంతం చేసిందట. ఎవరు? షూనేమీరాలైన ఒక స్త్రీ బలవంతం చేసిందంటండి. పైగా మీరు అటు ఇటు వెళ్తున్నప్పుడు, సేవలోకి వస్తున్నప్పుడు, పరిచర్యలోకి వస్తున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, ఒక ఇంట్లో ఒక చర్చ జరిగిందంట వాళ్ళకి.
ఏమేం జరిగిందో తెలుసా? ఆళ్ళ ఆయన గారు ముసలోడంట పాపం పెద్దోడు. ఆళ్ళ ఆయన అన్నాడట, ఇంతకీ స్త్రీ అనలా. ఆళ్ళ ఆయన గారు అన్నారంట, "ఏమే నేను ఆయన్ని చూస్తున్నాను. వాక్య ప్రకారంగా అతను నీతిమంతుడిలా ఉన్నాడు. వెళ్తాం పోతాం పాపం ప్రార్థన అయిపోయిన తర్వాత అలా ఇప్పుడంటే దేవుడు నాకు కారు ఇచ్చాడు కాబట్టి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను ఆ కారు మీద వెళ్ళిపోతున్నాను వచ్చేస్తున్నాను. వెళ్ళడం రావడం ఎంత కష్టమో అవి ఏంటో పడేవాడికి తెలుస్తుంది తప్ప చూసేవాడి కారులో ఉన్నట్టు అర్థమవుద్ది. కాబట్టి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కారు ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఏమ్మా కష్టమో నష్టమో భరిస్తున్నాను. పిల్లలు నాకిద్దరు చిన్న పిల్లలు ఇద్దరు నాకు చెల్లెల పిల్లలే కదా పెద్దోళ్ళ చిన్న పిల్లలు. నా అవసరతలకు ఉంటుందా? ఒక తండ్రిగా ఆ ఇంట్లో నా అవసరత ఉంటుందా ఉండదా? ఉంటుంది. చెప్పండి అమ్మా. ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నేను గడిపేది జస్ట్ చాలా తక్కువ సమయం. అది కూడా పడుకునే టైంలోనే ఎక్కువ ఉంటున్నాను వాళ్ళ దగ్గర. సరే ఇలాగ నేను కుటుంబాన్ని విడిచిపెట్టి భార్యని విడిచిపెట్టి వారి అవసరతలు విడిచిపెట్టి వారితో గడపలేని టైం నేను ఎక్కువ స్పెండ్ చేస్తూ రాత్రి అనక పగలనక మీరు వినాలా కానీ 1 గంట 2 గంటలు కూడా చెప్తాను. మీకు ఓపికలాగా నేను పోతున్నాను కానీ మీరు వినే రకాలైతే నేను వెళ్ళే రకం కాదు నేను. అర్థమవుతుందా? మీరు ఆసక్తిగా అది ఇది అని ప్రశ్నలు అడుగుతూ కూర్చున్నారనుకోండి నేను 1 గంట తెల్లారిపోద్ది ఇక్కడ. అంత ఆసక్తి నాకు. మీరు అడిగేవాడు లేడు ఏమీ లేదు. కాసేపటికి చూడండి మీ పని. ఏమ్మా కాబట్టి ఇప్పుడు మీరు రెడీగా లేరు కాబట్టి నేను వెళ్ళక తప్పట్లా. సరే ఆవిడైతే ఏం చేసిందంటే బలవంతం చేసిందట. ఏమ్మా నా మాట వినండి. బలవంతం చేసి ఇంటికి తీసుకెళ్ళి అప్పుడు బలవంతం చేస్తుంది కాబట్టి పాస్టర్ గారు అంటే ప్రవక్త గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చూడండి జాగ్రత్తగా గమనించండి. చేసెను గనుక, గనుక అనేది ఇంపార్టెంట్. మీరు గనుక అనే మాటని ఈజీగా చదవకండి. గనుక ఒకవేళ ఆవిడ బలవంతం చేసి ఉండకపోతే ఆయన వెళ్ళేవాడు కాదు అని అర్థం. దాని అర్థం గనుక అంటే వాళ్ళు ఈరోజు చంటనే నాకు ఫోన్ చేసి నాకు ప్రార్థన పెట్టమన్నాడు గనుక వచ్చాను కానీ లేకపోతే నేను వచ్చేవాడినా? ప్రార్థన ఆగదు. ఎక్కడో మొత్తం జరుగుద్ది. ప్రార్థన ఆగదు. ఆ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి తమ్ముడు మరి రేపు పెడదామంటే ఏదో వేరే ఇంటి దగ్గర ఏదో ఉందని తెలిసింది. కాబట్టి మరి ఈరోజు పెడదామంటేనేమో వాతావరణం బాగాలేదన్నాడు. వాతావరణం ఏమన్నా పెట్టేయన్నా నేను. దేవుడు చూసుకుంటాడు దేవుని పని. వాతావరణానికి భయపడుతున్నట్టు పోనీ వచ్చింది అనుకుందాం. 4 చినుకులు పడ్డాయి చెప్దాం. అసలు ఈ మొత్తానికి జరగలేదు అనుకుందాం చర్చిలో పెడదాం నీ పేరట అన్నానా అన్నయ్య? అన్నట్టుగానే నేను అనుకున్నాను. అంటమంటే అన్నాను కానీ అన్నీ ఫోన్ పెట్టేసాక నేను ఇంట్లో ఉన్నాను. కిటికీ తీసి చూసాను ఎలా ఉంది పరిస్థితి అని. రాజమండ్రి ఎలా ఉందంటే మొత్తం చీకటిగా ఉన్నట్టుంది. అయ్యి బాబోయ్ ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా చెప్పాను. సాయంత్రానికి ఏదన్నా కొంచెం వచ్చిందంటే నేను పాస్టర్ గారికి అన్నాను కానీ ఏదో ముందుకు గెట్టాడు ఆయన అని ఏదో ఎంతో కొంత ఒకసారి లాస్ట్ టైం మీరు సరిగా జనం అందరూ రాకపోతే ఫీల్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ మరి బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు ఐడియా లేదు కానీ నేను ఎంత ప్రేమ అనుకుంటున్నారు సంఘం అంటేని. నేను అనుకున్న వాళ్ళు అందరూ రాలేదు. ఎందుకు రాకపోవాలని చాలా ఫీల్ అయ్యాడు. ఆ రోజు చాలా ఇవి తెచ్చుకున్నాడు ఆయన అందరికీ పెట్టుకుందామని. అందరూ అంటే వచ్చారు కానీ ఆయన అనుకున్న స్థాయిలో ఇంకా అక్కడక్కడ కొంతమంది ఆగేసరికి ఎంత ఫీల్ అయ్యి ఎన్నిసార్లు అన్నాడో నాతో ఎన్నిసార్లు అన్నాడంటే ఇంట్లో ఎన్నిసార్లు అని ఉంటాడు. నిజంగానే చాలా ప్రేమ సంఘం ఎడల. అయితే ఏం చెప్తున్నాను ఈ లోపల నేను అనుకున్న ప్రకారంగానే ఆ మాట ప్రకారంగానే దేవుడు బాలవరం ప్రేయర్ అయిపోగానే పైకి చూశాను. ఆ చుక్కే కనపడింది నాకు. పర్లేదు అంటే నేను సరిగ్గా వాక్యం చెప్తున్నాడు. ఫోన్ చేసేసాడంటే మొత్తం అంటే మరి రాత్రి మేఘం ఉందో ఏముందో తెలియదు కదా. అందులోకి నా ఆడవాళ్ళ ముందే చూసుకున్నాను. అన్నీ ఫోన్ చేసేసాడంటే ఏంటి వాతావరణం ఏమైనా మారిందా, కంగారు పడుతున్నారా అనుకుని ఆ ప్రేయర్ అయ్యాక నాకు ఇక్కడ సీన్ గుర్తొచ్చి పైకి చూస్తే పైన చుక్కలు కనపడ్డాయి. దేవుడిని నమ్ముకున్నవాడికి ఏంట్రా అనిపించి సంతోషంగా వచ్చాను. మొత్తానికి అయింది. సరే ఆయన మాట అన్నాడా, మాట ప్రకారంగా మీకు చెప్తున్నాను నేను. అసలు ఆ మాట అనకపోతే ఈరోజు ఏం చెప్తున్నాం మాటను బట్టే చెప్తున్నాను నేను. ఏమ్మా సరే నా మాట విని ఇప్పుడు ఏం చెప్పాను మీకు? గనుక బలవంతం చేసి ఈరోజు ఫోన్ చేసి ఇక్కడ ప్రేయర్ పెట్టమన్నారు గనుక
నేను ఇక్కడికి వచ్చి తాగుతున్నాను. ఇంక ఇదేదో మొత్తానికి ఏదో ఇక్కడ కూర్చుని మీకు మాటలు చెప్తున్నాను. కనుక చదువమ్మా. అతడు అతనంటే ఎవరు? పాస్టర్ గారు. ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆవిడ పెట్టిన కండిషన్ ఏంటంటే, ఎప్పుడొచ్చినా సరే మా ఇంటికాడ భోంచేయాలి మీరు అని ఒక నియమం పెట్టుకుంది ఆవిడ. పెట్టుకుందమ్మా. భోజనం చేయమని ఒక కండిషన్ పెట్టుకుంది ఆవిడ. పెట్టుకుని కాగా పెనిమిటి చూస్తున్నాడు ఇవన్నీని. భర్త గారు చూస్తున్నారు. చూసి చూసి మన యొద్దకు వచ్చుట పోవుచున్న ఈ పాస్టర్ గారు భక్తి గల దైవజనుడని ఈవిడికి ఎలా తెలుసంట? మీకు ఎలా తెలుసు భక్తి కలిగిన దైవజనుడని? ఏంటి క్రియలు? పదం బాగుందని వాడారు కదా. క్రియలు అంటే ఏం చూస్తారు మీరు? వాక్యాన్ని బట్టి చూస్తారు. అసలు వాక్యం తెలదు కదా మనకి. మీరేం చూస్తారు చెప్పనా? గెటప్ సెటప్ ఇది చూస్తారు ఫస్ట్ గెటప్ చూస్తారు. గెటప్లో పాస్టర్ గారిలా కనబడాలి మీకు, అంతే చాలు. అది పెద్ద పనా కాదు కదా. వచ్చి దేవునికి స్తోత్రం అని ఏయో 4 మాటలు మీకు నచ్చే మాటలు చెప్పాలి. మీ అవసరతలు, మీ ఇబ్బందులు ఏటో గమనించి మీకు సంబంధించిన మీకు చల్లగా మజ్జిగ తాగినట్టు, మజ్జిగ అంటే మీరు మజ్జిగ తాగుతలేదు, డ్రింక్ తాగినట్టు, ఎండలో ఉన్నవాడు థమ్స్అప్ తాగినట్టు మీకు. నాకు కాదు, నాకు చిరాకు వచ్చేది థమ్స్అప్ తాగితే. మీరు ఎండలో ఉన్నప్పుడు థమ్స్అప్ తాగారంటే చావుతో మీరు చెలగట్ట మాడుతున్నట్టు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను మీకు. అది దాహం వేస్తుంది కదా డ్రింక్ తాగుదాం అనుకున్న పొరపాటు మీ జీవితంలో సవరించుకోలేరు. మళ్ళీ చెప్తున్నాను, డ్రింక్ దాహాన్ని తీర్చదు, గుర్తుపెట్టుకోండి. ఉన్న వాటర్, లోపల ఉన్న వాటర్ని తాగేద్ది అది. ఎప్పుడైనా డ్రింక్ తాగారా, లోపల మీకు ఆల్రెడీ ఉన్న ఆ తక్కువ వాటర్లో అప్పటికే గొంతు ఎండిపోతుంది. ఈ డ్రింక్ అందులో వేసారంటే మొత్తం ఉన్నది లాగేద్ది. వడదెబ్బ తగిలేద్ది మీకు చెప్తున్నాను. చాలా అది కోలుకోలేని దెబ్బ కొడుతుంది మీకు. అందుకని ఎప్పుడు ఎండల్లో డ్రింకులు తాకండి. ఇంకా మరీ నోరు కుదురుతలేదనుకోండి, అన్ని నీళ్ళు, ఒక చెంబుడు నీళ్ళు తాగేసిన తర్వాత లాస్ట్లో టేస్ట్ కోసం కొంచెం తాగండి. అది అంతకరమే, నాకు అర్థం కాదు. అంతకరమే అంటున్నాను, తాకండి అలాగే. ఎందుకో మరి గుర్తొచ్చింది. ఎందుకంటే సరిగ్గా ఎండలో తాగేస్తున్నారు, గడ ఎండలో తాగేస్తున్నారు. అయ్యి బాబు చాలా. అది చేలోకి వెళ్ళి వచ్చి ఒరే దాహం వేస్తున్నారు 2 డ్రింకులు తాగండి అని తాగేస్తున్నారు. అదే అన్నాను, ఆ రైతులకి కూడా ఆ విషయం అర్థం కాక వాళ్ళేదో చల్లగుంటం చూసుకుంటున్నారు తప్ప లోపల మొత్తం తినేస్తుందని తెలియట్లేదు వాళ్ళకి. సరే అది వదిలేయండి, మళ్ళీ డ్రింక్ పాటంలో ఉంటుంది. ఇప్పుడు ఏమైంది విషయం? బలవంతం చేసింది. మా ఇంటికి వచ్చినప్పుడు మీరు భోంచేయాలి, మీరు అటు ఇటు తిరుగుతున్నప్పుడు అలసిపోతున్నారు, మీరు ఖచ్చితంగా మీరు భోంచేయాలి. మాకు కుదరదని అలా ఆవిడ గారు చూసి, ఈ లోపల అలా ఆయన గారు, ఈయన భక్తి కలిగిన పాస్టర్ గారని ఆయన గమనించాడు. దేన్ని బట్టి గమనించి ఉంటాడంటారు? గెటప్ సెటప్ను బట్ట. ఈ రోజుల్లో గెటప్లు సెటప్లు మాటలను బట్టి గమనిస్తారు. మాటలంటే మీకు అర్థమయ్యే మాటలు, మీకు చల్లగా డ్రింక్ తాగినట్టు, బిర్యానీ తిన్నట్టు మీకు ఎలా అది జరుగుద్దా జరగలేని తర్వాత. ఒకరోజు ఒక తమ్ముడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఒక మాట ఇచ్చాను నేను. ఏమన్నానంటే, ఆడు కొంచెం ఇబ్బందులు ఉన్నాడో నాకు తెలుసు. తమ్ముడు ఏదన్నా ఇబ్బంది ఏదన్నా ఉంటే ఫోన్ చేయి, నేను నా దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో రకంగా చూసి ఇస్తాను అన్నాను. ఇస్తానని మెట్లు దిగి వచ్చాను. పొరపాటునాడు చేస్తే ఏం చేయాలిరా అనిపించింది. ఖచ్చితంగా ఇచ్చి తీరాలి నేను. ఇంతనే అడుగు చెప్పలా. ఆ బిల్లు ఎంత ఎత్తారో తెలియదు. అన్నయ్య 50,000 అయింది అన్నాడు అనుకో, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆ టైంకి నా దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. అప్పటికి 2 రోజులు అయింది. మళ్ళీ ఈ లోపల ఒకడిని అడిగి రెడీ చేసుకున్నాను, క్యాష్ రెడీ చేసుకుని 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేసేసరికి రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారని అన్నాడు, కానీ డబ్బుల గురించి ఆడేత్తలేదు. అంతా బాగానే ఉంది కదా తమ్ముడు అన్నాను. బాగానే ఉందని, బాగానే ఉంది అంతా అన్నాడు. సరిగ్గా రేపు మధ్యాహ్నం అవుతుంది. రెడీ చేశాను కదా, ధైర్యంగా ఉంది నాకు. ఫోన్ చేశాను. ఫోన్ చేసి, తమ్ముడు ఏంటి బిల్ ఎంత వేశారు, ఏంటి పరిస్థితి ఏంటి అని అన్నాను. అంటే ఆడికి ఉన్న కండిషన్ బట్టి, అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేయకండి కండిషన్ బట్టి, ఆడుకున్న పరిస్థితిని బట్టి నేను ఏం చేశానంటే,
ఆడు అడిగాను, ఆ మాట ఇచ్చాను కదా మాట, మరి ఇప్పుడు ఆ మాట తప్పానా చచ్చినట్టు నేను, గుర్తుపెట్టుకోండి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా నోరు తెలిసి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఇంక చూడండి మీ సంగతి ఏంటో. ఆ మాట అన్నానా అనేసరికి మళ్ళీ ఆడిని అడిగితే ఏమన్నాడు తెలిసాడు, అన్నయ్య మీరు ప్రార్థన చేయండి చాలు, డబ్బులు నాకు సమకూడాయి, డబ్బులు సమకూడాయి, డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు, మీరు ప్రార్థన చేయండి చాలు అన్నాడు. అనగానే నేను ఏదైతే 50,000 అరేంజ్ చేశానో అవి తీసుకున్న వాళ్ళ దగ్గర ఇచ్చేసాను అనమాట. అంటే అక్కడ మాట మనం తప్పితే చచ్చిపోతామన్నంత భయం నా మనసులోకి వచ్చింది కనుక, అది కడుక్కోవడానికి ఎంత టైం పడద్దో, మనం అనేత్తం ఈజీయే. అందుకని ఎప్పుడూ మాట ఇవ్వకండి. ఒకవేళ మాట ఇస్తే ఆ మాట ప్రకారంగానే జీవించాలి తప్ప, పొరపాటును కూడా మాట ఇవ్వడం ఇవ్వకపోవడం అనే దగ్గర నీ ప్రాణం ఉందన్న విషయం గుర్తుపెట్టుకో. నీ మాటే నీ తీర్పు, గుర్తుపెట్టుకో. నీ మాటే నీ తీర్పు, నీ మాటే మరణం, నీ మాటే జీవం, గుర్తుపెట్టుకో. అక్కడ మాత్రం చాలా జాగ్రత్త. ఇది చెప్తున్నా నేను. అయితే ఆ స్త్రీ ఈ అన్ని చూసింది. ఏం చూశాడు ఆయన? ఆయనలో దేన్ని చూసి ఉంటాడంటారు? వాక్యం చెప్పినట్టుగానే అతను బిహేవ్ చేస్తున్నాడు. వాక్యం ప్రకారంగా అతను కొలుచుకున్నాడు తప్ప, లేకపోతే ఆసామాసిగా పై పై మాటలతో చూడలేదు ఆయన. ఎవడైనా చెప్తాడండి. రోడ్డు పోయే దొంగోడు కూడా మంచి మాటలే చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. వాడు అనుకుంటున్నాడు ఈ ఇంట్లో ఏదో రకంగా బంగారం తీసేసుకోవాలని. మంచి చెప్తాడా చెడు చెప్తాడా? ఏమంటాడమ్మా? బంగారం నిలకలకన ఆడిపోద్ది. మీ అందరికీ నేను మంచి చేస్తాను, అది వాళ్ళందరికీ చేసి వచ్చాను, మీ అందరికీ ఇదని. అమ్మా జాగ్రత్త పడండి అమ్మా, దొంగలై తిరుగుతున్నారు అంటాడు ఆడే మళ్ళీ. అలా మంచి సంపాదించుకుని ఏం చేస్తాడు? టప్మని వేస్తాడు అనమాట పరిస్థితి. సో అందుకని ఆయన గమనించాడమ్మా. గమనించగలిగే స్థితిలో ఉన్నాడా? గమనించలేని స్థితిలో ఉన్నాడా? సో అందుకని గమనించగలిగి అతను నీతిమంతుడని భక్తిపరుడని గమనించిన తర్వాత వాళ్ళు మిస్సిస్తా అన్నాడు. ఆమె వెళ్ళిపోయి వస్తూ ఉన్నాడు పాపం. అర్ధరాత్రి అపరాత్రి అవుతుంది. ఆయనకు ఉన్న ఎంత కష్టం ఉందో, ఎంత ఇబ్బంది ఉందో, మన ఇంటి మీద పైన గది కట్టేద్దామే అనుకున్నాడమ్మా. కావున చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, అంటే ఫర్నిచర్ కూడా అన్నీ ఏర్పాటు చేసి, దీపవృక్షం ఏర్పాటు చేసి ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడు అందులో బస చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. వచ్చి వెళ్ళినప్పుడు భోజనం చేయాలట. అంతేకాదు వాళ్ళ ఇంటికి బలవంతం చేసిందట. అంతేకాదు ఆయన ఉండడానికి గదిని ఏర్పాటు చేసిందట. గదిలో ఆయనకి ఏమేం కావాలో అవన్నీ ఏర్పాటు చేసిందంట. అలా ఆయన గారు ఆవిడ, అంతేనా? ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక్కసారి మీ గురించి ఆలోచించండి. ఒక్కసారి మీ గురించి, ఆవిడ గురించి ఎన్నోసార్లు చదువుకుని ఉంటారు మీరు. ఏమా ఆమె శూన్యమీరాలు, ఏమా ఆమె స్త్రీ, ఆమె ఘనురాలు. ఆమె ఎవరు? ఘనురాలు ఆమె. ఈ ఘనత దేని ద్వారా సాధించుకుంది? సేవకుడి కష్ట నష్టాలు తెలుసుకుంది. ఖచ్చితంగా కష్టాన్ని తీర్చాలని తన కుటుంబంలో ఒక ఆలోచనలోకి వచ్చారు వాళ్ళిద్దరూ. ఆ కష్టం తెలుసుకుని ఆ కష్టాన్ని ఎలాగైనా సరే తీర్చాలని బలవంతం చేసి, అంత కష్టం ఉన్నా ఆయన చూడండి రావట్లేదు, బలవంత పెట్టి ఇంటికి తెచ్చుకుంది. ఇంటికి తెచ్చుకోవడం బలవంతమేనా? అంటే ఎంత ప్రయత్నం చేస్తేనేనా? ప్రయత్నం చేసేవాడే లేడు. ప్రార్థనకి ఇంటికి పిలిచేవాడే లేడు. వస్తానన్నా ఉండేవాడు లేడు. చూడండి ఏ స్థితిలో ఉందో. మన ఆత్మీయ పరిశీలన చేసుకోండి ఒకసారి. ఆత్మ సంబంధమైన హృదయంతో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ ఇంటిలో సేవకులకి ఏ స్థానం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఒకసారి మీకు అర్థమైపోద్ది మీరేంటో. గనుల మీరు, ఆవిడ దేంతో కొలవబడింది? గనురాలనే కొలత దేని నుంచి వచ్చింది? ఆవిడ చేసిన, అక్కడ ఏవో రాశారు కదా, అంటే సేవకుడు కష్ట నష్టాలు చూడాలి. రెండవది ఆ కష్ట నష్టాలు తీర్చే అన్నీ ఆవిడ ముందు సిద్ధపాటు చేసింది. సిద్ధపాటు చేసింది. పైగా ఇంకొక విషయం మీకు, ఆమె ఏమీ ఆశించలేదు. దేవుని వాక్యమును బట్టే చేసింది తప్ప ఆమె ఏమీ ఆశించలేదు. అంతకుముందు జరిగిన సంఘటన ముగించేయడానికి మీకు స్పీడప్ చేస్తున్నాను.
ఇంతకుముందు ఆవిడకి ఏమున్నాయి? ఆమెకి పిల్లలు లేరు. ఆమె లోటుపాట్లు చెప్తున్నాను మీకు. పిల్లలు లేరంటే ఆయనేమో ముసలివాడని చెప్తున్నారు. ముసలివాడు కాకముందు ఈమె యవన దశలో ఉన్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసుంటారంటారు? పిల్లలు వద్దనుకుని ఉండుంటారంటారా వాళ్ళు? పిల్లలు వద్దనుకుని ఉండుంటారంటారా? ఎన్నో ప్రయత్నాలు చేసుంటారు. పైగా వాళ్ళు గది కట్టే స్థితిలో, భోజనం పెట్టే స్థితిలో, అక్కడ పరిచర్య చేస్తూ స్థితిలో ఉన్నారంటే ఆళ్ళు బాగున్నట్టేనా? ఆళ్ళ పరిస్థితి బాగానే ఉంది గదా! బాగున్నటువంటి ఒక స్త్రీ ఎన్నిసార్లు హాస్పిటల్‌కి ఎళ్ళుంటది? ఎన్నిసార్లు పిల్లలు పుట్టాలని కోరుకునుంటది? ఎన్నిసార్లు ఎన్ని ప్రార్థనలు ఎన్ని చేసుంటదో తన జీవితంలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. చివరికింకా ఏమీ జరక్క అంతేనండి? జరక్కేనా? అంటే అప్పటికెప్పుడు ప్రార్థన చేయించుకొని ఉండరంటారా ఆవిడ? ఆవిడెప్పుడు కోరుకుని ఉండదంటారా? ఆవిడ కోరుకుని ఉండుండదంటారా? ఎన్నిసార్లు కోరుకుని ఉండుంటదో, ఎన్నిసార్లు ఏడ్చుంటదో, ఎన్నిసార్లు ఆశించుంటదో, ఎన్నిసార్లు మనోవేదన కలిగి ఉంటదో. ఉంటదా? ఎందుకంటే వయసు అయిపోయింది. ఇంక ఎలాగో మనకు పిల్లలు పుట్టరే. ఇంక దేవుడు చెప్పింది ఏదో చేసుకుంటూ పోదామే, ముసలోళ్ళమైపోయాం అన్నట్టు వాళ్ళు దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు గానీ, ఈ ముసలోడైపోయినోడికి ఇంక పిల్లలేం పుడతారని తను ఒక 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 కొలిక్కొచ్చేసాడు. ఇంకా మాకింక ఎలాగో పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. లేదు కాబట్టి ఇంక పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. కాబట్టి చచ్చినంత కాలం ఈ బతికి లోపల మన ప్రాణం పోయే లోపల దేవుని పరిచర్య చేసి మంచి పనులు చేసి చచ్చిపోదాం, పరలోకం పోదాం అన్నట్టు ఆ భార్యాభర్తలిద్దరూ కూడా పరిచర్యకు ఇచ్చారమ్మా. సేవకుడికి అవకాశం ఇచ్చారు. ఇంటికి పిలిపిచ్చారు. బలవంతం చేశారు. ఆ మేలేదో పట్టుకుపోదామని వాళ్ళు దేవుడు చెప్పినట్టు ఏదో చేశారు. నా మాటేనండి. నేను చదివించకుండా ఆ విషయం మీరందరికీ కూడా అక్కడ మీకు చెప్పాను రిఫరెన్స్. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి ఇదంతా ఉంటది. చదువుకోండి ఇంటికెళ్ళి. లేపోతే పొద్దున్న వచ్చి నన్ను అడగండి. లేతే అప్పటిదాకా కంగారుగా ఉంటే 1 గంట అయినా ఫోన్ చేయండి, అడగండి నన్ను. తప్పు చెప్పానంటే చెంప మీద కొట్టండి వచ్చి. నేను మళ్ళీ చెప్తున్నా. అందుకని మీకు ఇంతకంటే ఛాన్స్ ఎవడివ్వడు ఇంకా. కాబట్టి తప్పు చెప్పనో చెప్పే సమస్య లేదు అసలు. నాకు అవసరం కూడా లేదు. దేవుడు చెప్పమన్నది చెప్తా. సరే, అక్కడ అలాగ అయ్యే తర్వాత ఏమైంది? ఈ లోపులో ఏలీ గారు ఆయన పాపం ఎన్ని కష్టపడ్డారో. నిజం చెప్తున్నాను నేను. నిజం చెప్తున్నా. ఈరోజంటే ఒక బాత్రూమ్ వచ్చింది. దేవుని మహాకృపను బట్టి అది ఎవరు కట్టారో చాలా ధన్యులు. ఈరోజు నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. మామూలు ఇబ్బంది కాదు. మా నాన్నగారికి కానీ నేను కానీ ఇప్పటి వరకు ఇలా ఎవరన్నా మీటింగ్స్కి వస్తే మిమ్మల్ని ఏదన్నా గది అడిగారేమో, ఏ పాస్టర్ గారినన్నా పెట్టడానికి ఒక గది అడిగారేమో కానీ, మా నాన్నగారు ఉండడానికి ఎప్పుడైనా ఆయనకి గది ఇచ్చి పడుకోమని సందర్భం ఎప్పుడైనా ఈ సంఘం 50 సంవత్సరాల ఆయన జీవితంలో పరిచర్యలో మీరు ఎప్పుడైనా ఆయనకి గది ఇచ్చి వచ్చినప్పుడు అలాగే అందులో బస చేసిన సందర్భం ఏ ఇంట్లోనైనా ఉందని చెప్పండి. ఆయన ఉన్నారా? ఉంది అంటే మీరు ఇచ్చేవాళ్ళే. ఆయన ఉండే రకం కాదు కదా. ఆయన అసలు ఉండరు. అన్నము ముందు వదిలి రూమ్ వదిలేయండి, అన్నమే తింటారు కదా. ఏమన్నా తాగితే టీ తాగుంటారు. ఎంతమందికి మరి ఆ టీ తాగున్నారో నాకు తెలియదు కానీ ఏమ్మా. అలాగే మా నాన్నగారి టైంలో ఎవ్వరు కూడా ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో, ఆయన ఇంక ఎంత బాధపడి ఉంటాడో చూడండి. నేను పడేం బాధ, కారుంటే నేను పడే బాధ అంత బాధ అయితే ఏమ్మా, అన్నీ తెలిసినటువంటి వాడికి నాకెంత బాధ అయితే కాలినడకనో సైకిల్ మీద వెళ్ళేవాడికి ఇంకెంత బాధ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా ఈ సంఘం పాస్టర్ గారికి ఒక చిన్న గదన్నా కట్టించాలన్నా వచ్చినప్పుడు అలాగా అలా రెస్ట్ తీసుకుంటే చాలు నన్ను దీవించబడతానన్న మనస్సు ఎవరికైనా వచ్చిందా? ఎంత గొప్ప మేలు ఈ ఊరు ఈ సంఘం పోగొట్టుకుందో తెలుసా? పోగొట్టుకున్నారు. ఒకరోజు సైకిల్ మీద అలాగ మామూలుగా వస్తే కొన్నాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, బైక్ ఉంటే బాగుండని. నేను ఎన్నో రాళ్ళు ప్రయత్నం చేశాను. ఎంత చేసినా డ్రైవింగ్ వచ్చేది కాదు. ఎంతో ప్రయత్నం చేశాను. ఆ బైక్ ఈ బైక్ తెచ్చి మా విజయరత్నం అనే దగ్గర ఏదో కబ్బు ఏదో ఉంటుంది, ఒకసారి ట్రై చేశాను. తర్వాత ఏదో ఇంకొకటి ట్రై చేశాను కానీ వచ్చేది కాదు, పడిపోయేవారు. సరేలే ఇంక ఈయనకి రాదులే, మనమే దిద్దాంలే అనుకున్నాను. కానీ ఒకరోజు సంఘం ఆలోచించి మొత్తానికి ఒక బైక్
వచ్చింది. నాకు ఎంత సంతోషం వచ్చిందంటే, ఆయన ఎలా నేర్చుకున్నాడో దేవుడే నేర్పాడో మరి. మొత్తానికి నేను నేర్పగానే వచ్చేసింది. వచ్చేస్తే ఏంటి నాకంటే స్పీడ్ ఎట్టేత్తన్నారు ముందే. నేను ఎక్కడెక్కడన్నా ఎదురయ్యేవాడిననుకోండి, ఏంటి దూసుకెళ్ళిపోవడమే. దూసుకెళ్ళిపోతుంటే అబ్బా! ఎంత దేవుడు ఇదెవరు కొన్నారో గానీ, వాళ్ళు మహాధన్యులురా బాబు! అని నాకు అదే దానర్థం. అందులో ఎవరున్నారని, ఏ చెయ్యుందని. లేని చెయ్యి కూడా ఉండొచ్చు కదా! ఇందులో కొంతమంది ఆ టైంకి ఉండలేనోళ్ళు ఉండుండొచ్చు. చిన్నపిల్లలు అయ్యుండొచ్చు. అంటే అందులో ఆ కష్టంలో ఎవరికున్నారో నాకు తెలీదని చెప్తున్నాను అంతే. ఏమ్మా? అలాగ ఆయన బాధపడి, ఆ రోజున వస్తే నన్ను కూడా సైడేసి వచ్చేసేవారు. ఏమ్మా? ఎప్పుడు చూసినా ఇంటికి రాగానే శుభ్రంగా తుడిచేసి, ఫుల్ ట్యాంక్‌లో ఉండేదది. ఏమ్మా? అంతలాగా ఆ చివరి రోజుల్లో చక్కగా అయన్నీ చేశారు. చాలా అనిపించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ నా పరిస్థితుల మధ్య నేను ఇటు పల్లకెడియం దగ్గరలో ఉన్నాననుకోండి, కారు ఎక్కడన్నా మరి బాలవరం వెళ్ళాలి. బాలవరం వెళ్ళాలంటే నేను 3 గంటలకెళ్ళాననుకోండి, ఆ చుట్టుపక్కలోళ్ళు నిద్రపోరు ఇంక నా దగ్గర ఉంటారాళ్ళు. ఆళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఆళ్ళు పడుకుంటారు పాపం. ఎందుకొచ్చిన ఇబ్బందని నేనేం చేసేవాడినంటే పల్లకడియం దాటించి ఏ ఏ వే ఈ అదేటిది ఈలకొలను, పల్లకడియానికి మధ్యలో అక్కడ ఆవిడెవరో దుంపలయి అమ్ముతూ ఉంటారు. ఆవిడ దగ్గర ఏదో ఏంటిది సరే ఏదో ఒకటి తీసుకొని కొంచెం టైం పాస్ చేయాలి కాబట్టి ఎదర కొంచెం కారు ఆపి అక్కడ కాసేపు అలాగ ఇలాగలా ఉన్నాను. కారు కట్టేస్తేనేమో అందులో ఉండలేం. కారు ఆన్ చేస్తేనేమో పెట్రోల్ అయిపోద్ది. ఎంతసేపు ఎన్ని గంటలుంటది? అలాగే ఇబ్బందులు పడి షర్ట్ అంతా నానిపోయి ఇబ్బంది పడి ఒకసారి వాష్‌రూమ్ ఇబ్బందయితే ఒకసారి నేను జనరల్‌గా గాని ఎవడినో అడగను నేనసలు. అసలు అడగనంటే అడగనసలు. రవికి ఫోన్ చేశాను. తమ్ముడు మీ ఇంటికి ఎవరి దగ్గరుంది అని అడిగాను. అడిగితే అది అదే పక్కింట్లో ఉన్న ఆవిడకి ఇచ్చానన్నయ్య. అయితే అప్పుడు ఆవిడ ఉండదు. ఆవిడేదో వర్క్‌కెళ్ళిపోతారన్నారు. అప్పటికే ఉన్న పరిస్థితిని బట్టి మళ్ళీ ఫోన్ చేసి ఆడేమో డ్యూటీలో ఉన్నట్టున్నాడు. మళ్ళీ ఫోన్ చేసి అది ఎవరినన్నా పంపుదామని చంద్రశేఖర్ చేశాను. చంద్రశేఖర్ చేస్తేనేమో ఆడు అందుబాటులో రాలేదు అప్పుడు ఎందుకో మరి. సరే మొత్తానికి ఎలాగైతేనో ఆ కీ దొరకడానికి చాలా మొత్తానికి ఇబ్బంది పెడితే గాని ఎళ్ళలేదు. ఆ రోజు ఎంత ఏడుపొచ్చేసిందో. చాలా బాధ కలిగింది. చాలా బాధ కలిగింది. అంటే నేను ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, ఇంత కష్టం ఒక పరిచర్యలో ఎంత కష్టముంటదో ఒకసారి మీరు ఇంట్లోకెళ్ళిపోయినోళ్ళకి మీకు తెలీదు. ఇప్పుడు నేను మళ్ళీ రాజమండ్రి ఎళ్ళడానికి నేను ఎన్ని సార్లు చిన్న చిన్న ఏదో ఇవి వెంట్రుక వాసిలో తప్పింది ప్రమాదం అంటారు చూసారా? అలాంటి ప్రమాదాలు ఎన్ని తప్పాయో. జస్ట్ ఎలాగంటే చాలు ఇంకా అయిపోయే పరిస్థితులు ఎన్నో వచ్చాయి నా జీవితంలో. నేను ఈ జర్నీలో. సరే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, ఈ కష్టం, ఈ ఇబ్బంది సేవా జీవితంలో ఉంటదని ఒక ముసలాయన, ఒక స్త్రీ ఆలోచించిందని చెప్తున్నాను మీకు. ఆలోచించి పాపం ఆయన ఏ ప్రేయర్ అయిపోయినా, ఎప్పుడైపోయినా అలా వెళ్ళిపోతున్నాడు. ఆయనకుండాలి అనే ఒక నిర్ణయం ఎప్పుడైతే ఆవిడకొచ్చిందో, ఆ ఇంట్లో దేవుడు ఆలోచించాడు ఆళ్ళ గురించి. ఈ రోజున చంటని గురించి గాని, చెల్లి లావణ్య గాని, శరణ్య గాని, వారికున్నటువంటి కుటుంబంలో గాని, ఈరోజు నీ కూడుకను ఏర్పాటు చేసుకుని ఈ కుటుంబ సభ్యులు గాని, ఇక్కడికొచ్చినటువంటి వారందరికి కానీ, ఎప్పుడైతే ఈ ఆలోచన ఆ బిడ్డలకొచ్చిందో, ఆ కుటుంబానికొచ్చిందో, వెంటనే ఇమ్మీడియేట్‌గా ఆవిడని పిలిపించమని దైవజనులు కోరారు. ఆయన ఏ రికమెండేషను, నీకు అది కావాలా, ఇది కావాలా, అక్కడ ఏయో అనుకుంటున్నాడాయన. ఈ రికమెండేషన్ మరి ఆయన ప్రవక్తగా ఉన్నాడు గనుక ఎంతోమంది రాజుల్ని అభిషేకించాడు. ఎంతోమంది రాజుల్ని నియమించాడు. దేవుడు చెప్పినట్టుగా ఎంతోమంది జీవితాల్లో రాజులు నిలబెట్టినటువంటి మహాగణుడైన. అందుకని ఆయన రాజుగారికి ఇలా చెప్పమంటావా, అలా చెప్పమంటావా, ఈ టైపులో ఆయన ఏదో ఆశిస్తాడు. ఆవిడకి ఏదో చేయాలి. ఆవిడకి ఏదో మంచి చేయాలి. ఆ కుటుంబానికి ఏదో మంచి జరగాలని సేవకుడు ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచించడం ప్రారంభించి పక్కన ఉన్నటువంటి గేహాజీకి చెప్పాడు. ఈ లోపల ఆ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కనుక్కోమన్నాడు. చివరికి ఆమెకు బిడ్డలు లేరన్న విషయం, కుమారుడు లేడన్న విషయం, ఆమె పెనిమిటి ముసలివాడైపోయి ఉన్నాడన్న సంగతి అతనితో చెప్పాడు. తెలుసుకున్నాడు ఈ విషయం. తెలుసుకుంటే అప్పుడు ఆ సేవకుడు ఈమె చేసినందుకు గాను,
ఈమె పిలిచినందుకు గాను, బలవంతం చేసినందుకు గాను, భోజనం పెట్టినందుకు గాను, ఆ కుటుంబంలో ఆ సేవకుడి కష్ట నష్టాలు తీర్చినందుకు గాను ఆవిడకి ఏం చేసిందో తెలుసా ఏమ్మా? ఆ కుటుంబంలో ఓ ఆశీర్వాదం, ఒక దీవెన ఆ కుటుంబానికి ఇచ్చి తీరాలి. నేను ఎలాగైనా నా దేవుడికి ప్రార్థన చేసైనా సరే ఈ కుటుంబం బాగుండేలా చేయాలని ఒక నిర్ణయానికి ఆయన వచ్చాడు. వచ్చి చివరికి తెలుసుకున్నాడు ఆవిడ ప్రాబ్లం ఏంటి, పిల్లలు లేరు అన్నది విషయం. అయితే మగ పిల్లవాడు లేడన్నది విషయం అయితే ఇమీడియట్గా ఏం చేశాడంటే ఆవిడని మళ్ళీ పిలిపించాడు. పిలిపించిన తర్వాత చదవమ్మా. ఆమెను పిలవమనగా పిలిచెను. ద్వారం ముందు నిలబడింది. ద్వారం అంటే ఎక్కడ ఉంటుంది అమ్మా? అంటే పర్మిషన్ అడిగితే కానీ లోపల రా. చూడండి ఎలా మెయింటైన్ చేస్తుందో చూడండి ఆవిడ. పాస్టర్ గారి ఇంట్లో లోపల గది ఉంటే పైగా ఆవిడ కట్టిన గదిలో ఆవిడిచ్చినటువంటి స్థలంలో, ఆవిడిచ్చినటువంటి ఫర్నిచర్లో, ఆవిడ పెట్టిన అన్నంలో, ఆవిడిచ్చినటువంటి అన్నిటిలో కూడా ఆవిడ ఎక్కడుంది? బయట నుంచుని ఉంది. చప్పట్లు కొట్టరా ఆవిడికి? ఘనురాలని ఎందుకు అంటున్నాడో చెప్తున్నా, అర్థమవుతుందా మీకు? ఘనురాలు. అలాంటి స్త్రీ ఖచ్చితంగా ఎందులో ఉండాలి? షూనేమీరాలై ఉండాలి. ఎందుకంటే శాంతి నగరంలోనే ఉండాలి, నూతన యెరూషలేములోనే ఉండాలి. అలాంటి వారే సంఘం అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను మీకు. చివరికి ఉంటే అప్పుడు ఏమన్నాడు ఆయన చూడమ్మా. ఎలీషా అప్పుడు అన్నారు ఎలీషా గారు ఏమన్నారమ్మా? మరుసటి ఏట ఈ ఋతువున, అంటే ఏ ఋతువున? ఏ ఋతువు ఎందైతే నువ్వు ఈ మంచి పనులన్నీ చేసావో మళ్ళీ ఇదే ఋతువు నీకు వచ్చేసరికి నీ కౌగిట కుమారుడు ఉండునని. ఏంటి? ముసలోడు ఇంట్లో. తర్వాత ఆయన ముసలోడు అయితే ఈవిడ కూడా మరి అలాగే కదా ఉంటుంది. ఇంచుమించు ఆ ముసలితనములో కూడా ఇక రారు, పుట్టరు అని కన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఏమంటారమ్మా? మళ్ళీ ఈ ఋతువులో నీకు తప్పకుండా ఒక బిడ్డను నువ్వు కౌగిలించుకుని ఉంటావమ్మా అని ఒక దీవెన, ఒక ఆశీర్వాదం ఆ కుటుంబానికి ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఏమ్మా? ఎలీషా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశారా లేదా? చేయలేదా? చేశారమ్మా? చేశారు. ఇప్పుడు ఈవిడికి ఆశీర్వాదం రావడానికి, ఆ దీవెన రావడానికి, ఆ కష్టం రావడానికి ఈవిడ ఏమన్నా చేసిందా? ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చి దీవించాడా? చేసింది గనుక, పిలిచింది గనుక, అక్కడ ఏదైతే చేసింది గనుకొచ్చిందా, లేకపోతే దీవించి నందుకొచ్చిందా? అర్థమవుతుందా? దీవెనకి అర్థం, ఆశీర్వాదానికి అర్థం, మేలుకి అర్థమవుతుందా? నీ బ్రతుకు మారకుండా దేవుడు ఎందుకు ఇస్తాడు అనుకుంటున్నారు మీరు? మంచోడి మీదకి చెడ్డోడి మీదకి వచ్చేది ఏదో వచ్చి తగలడద్దంతే. దేవుడిచ్చేది ఏది నీకు రాదు. నా కడుపును పుట్టినందుకు ఆడికి ఒకలాగా ఈడికి ఒకలాగా పనిచేస్తున్నాడు అంతే. మంచివాడి మీద సూర్యుని కాంతి ఒకేలా వస్తుంది, మంచివాడు చెడ్డవాడి మీద వర్షం ఒకేలా కురుస్తుంది. కనుక్కున్న పాపానికి నీకు ఇస్తున్నది అంతే. అది ఇష్టంతో ఇస్తున్నది కాదు. ఎవడు ఇవ్వలేంది నీకు ఇవ్వడం. దేవుడు మాత్రమే నీకు ఈ లోకములో దొరకలేంది ఏదుందో అది మాత్రమే ఇస్తాడు. ముసలితనంలో కూడా ఇచ్చాడు. ఎవరినైనా సరే ఇదే రూల్ ఎవరికైనా సరే. అక్కడ హన్నా దగ్గర ఇదే రూల్, అంతేనా? ఆవిడ అడిగింది ఆ పిల్లలు కావాలని, మళ్ళీ అక్కడ అడగలే. మనోవేదనతో ఉన్నాను నేను. ఆవిడ ఏం కోరుకుంటుంది ఈయనకి తెలుసుకులే. ఇంతకని నువ్వేమి కోరుకుంటున్నావో అది నీకు జరుగుతుందని సేవకుడు అక్కడ అన్నాడు. ఏలీ గారు అన్నాడమ్మా, అన్నాడు. ఏమి కోరుకుంటుందంటే మరి ఈయనకి తెలుసుంటే పిల్లలు ఇస్తాడనొచ్చు కదా, అనలా. ఆవిడ భక్తిని చూశాడు, ఆవిడలో ఉన్నటువంటి ఆ ఘనతను చూశాడు. నువ్వు గనురాలువు గనుక తప్పకుండా నీకు ఇది వస్తుందని ఆయన ఒక దీవెనిచ్చాడంతే. తప్పకుండా సమూయేలు అనేటువంటి ఒక బిడ్డకి ఆవిడ తల్లి అయింది. సేమ్ అక్కడ కూడా అబ్రహాం యొక్క భార్య దగ్గర కూడా జరిగింది ఇదే. ఆవిడ పిల్లలు పుడతారంటే నవ్వుకునేది. కానీ అబ్రహాం వచ్చి రోజుని ఇదిగో ఇంతమంది భోజనానికి వచ్చారు, భోజనాలు రెడీ చేయని వాడు. అక్కడ భోజనాలు రెడీ చేసేవారు. పాపం ఎంత కష్టపడి వంట చేసి ఎన్ని అట్లు చేసిందో తల్లి, ఎన్ని రొట్టెలు చేసిందో.
ఎన్నిసార్లు చేయలు నొప్పుకుని అమ్మా అనుకుని ఉంటుందో. ఈయన రోజు చుట్టాలే కదా, అందరూ వచ్చిన వాళ్ళు సేవకులే. అలాగా ఎప్పుడైతే ఆ స్త్రీ భరించుతూ దేవుని చెప్పినటువంటి విశ్వాసంలో ఉందా, ఆవిడికి ఇచ్చాడే ఇస్సాకుని. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. కాబట్టి ఈ ఘనత ఊరికే రాదు, ఈ మేలు ఊరికే రాదు. దేవుడు చెప్పినట్టుగా ఏ కుటుంబం అయితే చేస్తుందో వాళ్ళనే దేవుడు హక్కును పెట్టుకుంటాడు. నీకేది కావాలో అవన్నీ నీ గురించి దేవుడు ఆలోచిస్తాడు. గనుక అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి ఘనుడైన ఎలీషా, ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. అలాంటి ఘనుడైన ఎలీషా ఒకరోజు ఒక రోగం వచ్చింది ఆయనకి. చూడండి, అంటే మీరు అపార్థం చేసుకుంటారు. చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, తప్పుడుగా చెప్తున్నారు. రేపొద్దున నాకు ఏదన్నా అయిందనుకోండి అమ్మా, ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇది ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్తున్నప్పుడే యాక్సిడెంట్ అయింది అనుకుందాం, నేనేమైనా చనిపోయాను అనుకుందాం. అంటే మీకు చెప్తున్నాను, ఇందులో చుట్టూ ఏమీ లేదు, చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దేవుడు ఇస్తే మీరు ఆపలేరు, నేను ఆపలేం, ఎవడి వల్ల లోపల ఉన్న ఆపలేం, బయట ఉన్న ఆపలేం. ఒకవేళ ఇన్ కేస్ అనుకోండి, ఆడు అబద్ధికుడు కనుక పోయాడు, దుర్బోధ చెప్పాడు కాబట్టి చచ్చిపోయాడు అనే ప్రసారం ఖచ్చితంగా జరుగుద్ది. ఆ రోజున నీ విశ్వాసం చన్నగలుగుతుంది. ఆ రోజు నువ్వేమనుకుంటావంటే నిజమేనేమో అనుకుంటావు. ఇక్కడ ఇలాంటి దన్నున్నవాడు, ఇలాంటి ఉన్నతమైనటువంటి ఎలీషా, ఒకరోజు ఆయనకి రోగం వచ్చింది. చెప్తున్నాను మీకు, ఎప్పటికీ గుండెల్లో రాసేసుకోండి, రోగం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, చచ్చిపోయాడు. ఎలీషా గారు రోగం వచ్చి చనిపోయాడు. మరణకరమైనటువంటి రోగము ఆయనకి రాగా ఆయన చనిపోయాడు. చనిపోయే ముందు కూడా ఒక మేలు చేశాడు. ఒకడు వచ్చి ఇలాగంటే, ఓయ్ కిటికీ తెరు అన్నాడు. కిటికీ తెరిచాడు. దాంట్లో నుంచి బాణాలే అన్నాడు. బాణాలు వేసి ముందు వేయమన్నాడు. అతన్ని వేస్తే 3 సార్లు వేసాడు. 3 బాణాలు వేసాడు. 3 వేసావేంట్రా బాబు, 6 వేసినా 7 వేసినా ఎన్ని వేస్తే అన్నిసార్లు నువ్వు విజయం సాధించేవాడివి, 3 సాగిపోయేవేటి అన్నాడు. 3 సార్లే నువ్వు విజయం సాధిస్తావు అన్నాడు. అంటే అంత రోగకరమైన పరిస్థితుల మధ్యన కూడా ఎలీషా అద్భుతం చేశాడని చెప్తున్నాను మీకు. అలాంటి మంచి గనుడని చెప్పడానికి. చనిపోయాడమ్మా, రోగం వచ్చి చనిపోయాడు. ఏమొచ్చి? రోగం వచ్చి చనిపోయాడు. రోగం వచ్చి ఎలీషా చనిపోతే, చనిపోయిన తర్వాత అతను డెడ్ బాడీని ఎక్కడో పాతిపెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఒక సైనికుడు చచ్చిపోతే ఆ పాతి పెట్టడానికి తీసుకెళ్తే ఎముకలు తగిలి బతికాడు. ఎవరు? ఎముకలు అంటే ఎవరు ఎముకలు? ఎలీషా గారి యొక్క ఎముకలు తగిలి ఒక వ్యక్తి టక్మల్ వేసి కూర్చున్నాడు. అంత గనుడని చెప్తున్నాను మీకు. అలాంటి గనుడు రోగం వచ్చి చనిపోయాడు. ఈ రోజున ఎవరైనా ఒక సేవకుడు రోగం వచ్చి చనిపోయినా, ఏం చేసినా, యాక్సిడెంట్ అయినా ఆడ అబద్ధ బోధకుడు అని మిమ్మల్ని మోసం చేస్తారు. అలాంటి మనుషుల మధ్యన మనం బ్రతుకుతున్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఎవడు చనిపోయినా ఆడు ఎందుకు చనిపోయాడు అనే విషయం మీకు తెలియదు. ఎలీషా గారు అలా చనిపోయారు అనే విషయం మీకు గుర్తు చేస్తున్నాను, గుండెల్లో రాసుకోండి. మరణం అనేది దేవుని చిత్తం. హేబేలు చిన్న వయసులో చనిపోయాడు. అపోస్తలుడు నరకబడ్డారు, సిలువ వేయబడ్డారు, అన్యాయంగా హింసించబడ్డారు, చనిపోయారు. స్టెఫెన్ లాంటి వాడిని రాళ్ళతో కొట్టి చనిపోయారు. ఇప్పుడు ఆ స్టెఫెన్ మంచోడు కాదంటావా నువ్వు? పౌలు గారు మంచోడు కాదా? ఒరే ఆడు చెడ్డోడు కాదు, రాళ్ళతో కొట్టి చంపేయారు అంటావా నువ్వు? ఎంత అన్యాయం చేస్తున్నావు. ఆ పాపం నువ్వు కానీ నీ బిడ్డలు కానీ ఎప్పటికీ కడుక్కోలేరు. చెప్తున్నాను మళ్ళీ. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు, కానీ చెప్పట్లేదు ఎందుకులే అని. ఎందుకంటే అందరూ బాగుంటాం కావాలి తప్ప, అందరూ బాగుండాలి, అందరూ దీవించబడాలి అంతే. ఏ మాట అయినా దానికి ఆ మాటే మరణ శాసనం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఎప్పటికీ ఎవడ మాట్లాడొద్దు. దేవునికి ఇష్టం చూస్తూ ఉంటాడు. ప్రతి హృదయాన్ని చూస్తున్నాడు, ప్రతి తలంపును చూస్తున్నాడు, ప్రతి ఆలోచన చూస్తున్నాడు, వేసే ప్రతి అడుగు. అది దేవునికి విరుద్ధమైతే ఓపికతో కనిపెడుతున్నాడు ఒక రోజుకి. నీకు ఎందుకంటే నీకు ఒక రోజు నిర్ణయించేశాడు కాబట్టి ఆ నిర్ణయం డేట్ వరకు చూస్తున్నాడు ఓపికతో. అంతే తప్ప ఇప్పుడు నేనేం చేయలేక కాదు. సరేనా తల్లి? కాబట్టి ఘనురాలు అనే ఆ స్థితి సంఘం అయితే, ఆ సంఘం కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలా? ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ అలాంటి కార్యక్రమాలు చేయాలా? అప్పుడు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసిన వారితో యేసు ప్రభు
ప్రధానము చేయబడ్డారు అన్నమాట. ఘనత సాధించిన సంఘం యేసు ప్రభు శరీరం అని మర్చిపోకండి. అర్థమవుతుందమ్మా? శూన్యమీరాలంటే నూతన యెరూషలేము గనురాలు. ఇలాంటి ఇంత మంచి పని చేస్తేనే గనురాలు అవుద్ది. మీరు ఎంతమంది చేశారో అంతమంది కలిపితే ఏమైంది? సంఘమైంది. అలాంటి ఉన్నతమైన పనులు చేసి, గొప్ప పనులు చేసి, అది ఏ ఇంటికైతే ఆ సంఘం వెళ్ళిందో, ఏ ఇంటికి వెళ్తే ఆ దైవజనుడు వెళ్ళాడో ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? అదిరిపోద్దంతే, మామూలుగా ఉండదు. చాలా బాగుంటుంది. ఏది మీ ఇల్లులో కావాలో ఆ సర్వోన్నతుడికి, సర్వాధికారి అనే దేవునికి తెలుసు. మీ క్రియలే ఆ ఆశీర్వాదం దగ్గరికి నడిపిస్తాయి తప్ప మీ మాటలు, నా మాటలు కాదు నడిపించేది. దేవుని చిత్తం నీ హృదయాన్ని గ్రహించేవాడు ఆయనే. అంతే తప్ప ఫోన్ చేస్తే చాలు 100 మంది పాస్టర్లు వస్తారు. ఇప్పుడు ఎందుకు మనకి? రారా పాస్టర్లు కరువా నీకు? ఊళ్ళో బడి ఒకటే, గుడులెన్ని? గుడులు పెరిగి కొలది పెరిగిపోతుంది మూర్ఖత్వం. బడి ఒకటే, గుడులు ఎన్నో, వీధికి 3 చర్చిలు. ఇక్కడనే కాదు, ఎక్కడికైనా వెళ్ళండి. మా ఊరు చిన్న ఊరు, 4, 5. మళ్ళీ నన్ను పిలుస్తున్నారు, నాకు 5, 6ది. ఇక నమస్కారం బాబు, నేను మీటింగ్ పెట్టి మీ అందరికీ వాక్యం చెప్పడానికి రావడం తప్ప ఏమొద్దురా బాబు అని అంటున్నాను. లేకపోతే ఎప్పుడు నేను వెళ్ళానంటే మా వాళ్ళు అందరూ చుట్టాలే కదా, అక్కడ పెరిగినోడు మంది ఉండకపోతే ఏం చేస్తారు? నో. కాబట్టి ఎందుకు చెప్పాను ఈ పాయింట్? నేను ఏది ఊరికే చెప్పను, ఏదో పాయింట్ చెప్దామని చెప్పాను. మీరు మర్చిపోతారు, నన్ను మర్చిపోలే చేస్తారు. మీరు ఇంటికి వస్తే ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం? అలాంటి గనులైతే, అలాంటి నీతిమంతులు. అందుకని అలాంటి నీతిమంతుల్ని ఇంటికి పిలిపించాలి. అలా కాకుండా దుర్మార్గము, దేవునికి విరుద్ధము, అన్యాయము నోటితో చేశారనుకోండి, 2వ యోహాను పత్రికే మీకు ఆధారం. వారి దుష్టక్రియలతో మీరు పాలువారు అవుతారు. ఇంకా మీదే మీరు కడుక్కోలేకపోతున్నారంటే ఆ పాపాలన్నీ మీరు కడుక్కుంటాక మీకు ఇంక జీవితంలో మీకు ఉండదు. కొన్ని పల్లె పని చదివేస్తారా? 2వ యోహాను పత్రిక 10వ వచనం. ఎవడైనను ఇప్పుడు నేను చెప్పినట్టు బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభం అని వానితో చెప్పొద్దు. అయినా నేను చెప్తాను అని శుభమని వాడితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలువారవుతారు. ఇంకా దుష్టక్రియలతో మీరు పాలువారు అవుతారు. కాబట్టి నేను ఎప్పుడూ కోరుకునేది ఒకటే, సంఘాన్నైనా ఎవరినైనా అందరూ రక్షింపబడ్డానికి, పరలోకంలోకి వెళ్ళడానికి అలాంటి వాళ్ళు ఎక్కువ మంది సేవ చేయాలని నా ఆశ. కానీ ఈరోజు అన్ని స్వార్థం మీద, రకరకాలైనటువంటి పరిస్థితుల మీద ఉన్నాయి కనుక సంఘాన్ని కాయడం కష్టమవుతుందన్నమాట. కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే తల్లి, ఘనురాలైన సంఘంగా మీరు ఉండాలి. ఘనులు అని దేవుడు మీ చేత బలా నమ్మకమైన దాసురాల అనే స్థితి దేవుడు ఈ సంఘానికి దేవుడు ఇవ్వాలి. అందుకని జాగ్రత్త. పరిస్థితులు బాగోలేవు, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, అమెరికా, రష్యా, దుబాయ్, దీనికి సంబంధించినటువంటి ఆ యుద్ధ వాతావరణం మీకు అర్థమవుతుంది. ఒకరోజు నాకు గుర్తు చేయండి, ఎంతమంది శవాలను కప్పెడతారో రేపు తర్వాత చెప్తుంది, బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇప్పటికైనా ఘనురాలైన స్త్రీగా, శాంతినగరంలో నివసించేటువంటి యోగ్యత కలిగినటువంటి ఒక స్త్రీగా, సంఘంగా మీరందరూ కట్టబడాలని మరి చంటన్ని కోరుకుంటున్నట్టుగా తన బిడ్డ వివాహ సంబంధమైన విషయం, ఏర్పాట్లు అన్నీ మంచిగా జరిగి ఆ కుటుంబానికి ఎప్పుడూ మేలు, దీవెన ఎల్లవేళలా ఆ కుటుంబానికి తోడుగా ఉండాలని మనల్ని పిలిపించుకుని ప్రార్థన చేయించుకుంటున్నారు కనుక మీరందరూ నిండు మనసుతో ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ, మనందరం కూడా ఆ కుటుంబం కొరకు ఏక మనస్కుతో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. సంఘ పెద్ద గారి యొక్క కుటుంబంలో మంచి జరగడానికి, మరి చెల్లి లావణ్య మరి వచ్చే నెలలో మరి ఆ వివాహం ఏ డేట్ అయితే అనౌన్స్ చేశారో, వారందరూ అనుకూలతను బట్టి ఒక డేట్ అనుకుంటారు కనుక ఆ డేట్ రోజున
ఆ బిడ్డ మరి ఒక గృహానికి వెళుతుంది కనుక ఆ గృహంలో ఈ దీపాన్ని వెలిగిస్తూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ దేవుని యొక్క నామ మహిమార్థమై వర్ధిల్లాలని అన్ని ఏర్పాట్లు మంచిగా ఈ కుటుంబంలో ప్రతి లోటు సవరించబడి, ఇందాక మా నాన్నగారు లేక నాకు లోటు తెలుస్తుందన్న అన్నయ్య మాటలో సంఘం ఆ లోటుని భర్తీ చేస్తూ ప్రతి విషయంలో ఎంతవరకు వచ్చే పనులు ఏం చేస్తున్నారని మరి మిగతా పెద్దలందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి వెన్నదన్నుగా నిలబడుతూ సంఘం కూడా ఇలాగెళ్తూ అలాగెళ్తూ బాబు ఇంకా ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా ఏమైనా ఉంటే చెప్పు అని సంఘం అంతా కూడా సహకరిస్తూ అలాగే ఒకరి ఎడల ఒకరు ప్రేమను చూపించుకుంటూ సహోదర ప్రేమ ఐక్యతతో వర్ధిల్లేటువంటి గొప్ప మనసు సంఘానికి కలగాలని మనందరం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడ మీకు ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. నీ బలమైన నీ దక్షిణహస్తమును ప్రభువా, బలమైన నీ దక్షిణహస్తమును ఈ కుటుంబానికి తోడుగా ఉంచండి. సంఘ పెద్దగా నీవిచ్చే ఉద్యోగం ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగం సరిపోదు తండ్రి, ఏది సరిపోదు నాయన. ఇది మహిమ కలిగిన రాజ్యానికి, శాశ్వతమైనటువంటి రాజ్యానికి దేశ ప్రధానమంత్రి కూడా నీ సంఘములో పరిచర్య చేస్తూ చీపురు పట్టుకున్న వాళ్ళకి సరిపోదు తండ్రి. ఎందుకంటే ఈ 70-80 సంవత్సరాల వరకే ఈ పదవులైతే ఇందులో పరిచర్య చేసిన నీ గ్రంథము ప్రకారం నీ వాక్య ప్రకారంగా నడిచి ఘనత సాధించిన వాడు శాశ్వతమైన జీవితానికి వారసుడు. అట్టి పదవి ముందు ఈ లోకములో పదవులన్నీ తండ్రి ఏమాత్రము ధూళి లాంటివి నాయన, ధూళి లాంటివి. సంఘ పెద్దంటే ప్రభువా, సంఘాన్ని నడిపించుటలో సేవకుని తర్వాత స్థాయి ప్రభువా, అలాంటి గొప్ప అనుభూతి, గొప్ప అవకాశం ఈ కుటుంబానికి నువ్వు ఇచ్చావు తండ్రి. ఆయన అనుకుంటే ఇచ్చింది కాదు తండ్రి, ఆయన అనుకుంటే ఇచ్చింది కాదు, నీవు నిలబెట్టుకున్నావు. ఒకనాడు ఎలీషాను నిలబెట్టుకున్నావు, ఒకనాడు ప్రభువా ఏలియాను నిలబెట్టుకున్నావు, ఒకనాడు ప్రభువా కుల ప్రిస్కిల్లలను నిలబెట్టుకున్నావు, ఒకనాడు నాయన తండ్రి శీలను నిలబెట్టుకున్నావు, ఒకనాడు ఎపప్రదీతులు నిలబెట్టుకున్నావు, ఒకనాడు అనేకమైన పరిచర్య చేసే గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప పదవులు, శాశ్వతమైనటువంటి పదవులు తండ్రి ఆ బిడ్డలకు ఇచ్చావు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. చండంటికి నాయన ఇచ్చిన ఈ ఘనత చిన్న విషయం కాదు నాయన. అర్థమైనోడికి ఈ పదవి మహా మహా గొప్ప గొప్ప తండ్రి నాయన. అంతటి గొప్ప ఘనత ఈ కుటుంబానికి ఇచ్చావు. వారి తండ్రి గారు చేసిన నమ్మకము, వారి కుటుంబం చేసినటువంటి పరిచర్యో, వారు నాయన సేవకుని ఎడల నాన్నగారి ఎడల వారు చూపించినటువంటి కృతజ్ఞత, ఈ కుటుంబానికి నాయన ఈ పదవిని నువ్వు ఇచ్చావు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఒక సేవకుడిగా నేనైతే నిర్ణయించలేదు కానీ ప్రభువా, సేవకుడిగా నేను దీవించి అభిషేకించాను ప్రభువా. అది ఆ ఘనతకు, ఆ యోగ్యతకు ప్రభువా కారకుడిగా నాయన చంటానని మీరు ఎంచారు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు. రేపన్న రోజున ఈ పదవులు ఈ సంఘములో ఉన్నతమైన పదవులు, ఆశీర్వాదాలు తెచ్చే, యోగ్యత తెచ్చే, గొప్ప దీవెనలు తెచ్చే పదవులు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు నువ్వు రాస్తావో అది నీ ధర్మములో, నీ గ్రంథములో, నీ ఆలోచనలో ఉంది తండ్రి. తండ్రి యోగ్యులైన వారిని ఎన్నిక చేసుకోండి. సంఘ పరిపాలన ప్రాణంతో చెలగాటం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడుతూ సంఘ పరిపాలన వాక్యానుసారమైన పరిపాలన తండ్రి, శాశ్వతమైన గవర్నెన్స్ ఇవ్వగలిగినటువంటి స్థితిలో సంఘ సభ్యులుగా నడిపించమని వేడుకుంటున్నాను. ఇదిగో ప్రభువా, చెల్లి లావణ్య ఇదిగో ప్రభు తండ్రి తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని తెలిసి తెలియక ఏ పొరపాట్లు తన జీవితంలో ఉన్నా దయతో క్షమించి ప్రభువా శాశ్వతమైన రాజ్య సంపాదనలో ప్రభు ఎక్కడున్నా సరే, ఇది కేవలం ఎక్కడున్నా ఈ సంఘానికి సంబంధించినటువంటి ఒక వెలుగు, ఆ వెలుగు హైదరాబాదులో ఉన్నటువంటి అనేక మందిని వెలిగించే ఒక గొప్ప స్థితినైనా మొట్టమొదటి తన సంఘములో ప్రభు వాళ్ళ యొక్క భర్త, ఆ భర్త ద్వారా కుటుంబం ద్వారా వారందరూ రక్షింపబడే స్థితి, ఆ వెలుగు అనేక మందికి ఇవ్వడానికి కృప చూపించమని, సత్య సువార్తలో నాయన అనేక మందిని ప్రకటింపచేసే ధన్యత నాయన ఆ బిడ్డకు అనుగ్రహించమని, ఇదిగో ప్రభు వచ్చే నెలలో జరగనైన నా వివాహాన్ని నీ నామ మహిమార్థమై జరిగించమని, అన్ని విషయములలో దీవించి కాపాడమని, ఈ కుటుంబంలో అన్నీ నీ వాక్యానుసారమైనటువంటి పరిచర్య, నీ వాక్యానుసారమైనటువంటి స్థితి నాయన వారు నెరవేర్చి గనులు అన్న
దీవెన ఈ కుటుంబానికి ఎల్లవేళలో ఉంచమని, ఇదిగో ప్రభువా, ఇంత ఈ సమయంలో ప్రభువా కుటుంబ పరిస్థితులన్నింటినీ విడిచిపెట్టి నాయన సంఘంగా కూడి, సమాజముగా కూడి ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ప్రభువా ఇట్టి మేలులతో, ఇట్టి ఆశీర్వాదాలతో నడిపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మానుదినహారము నేడు మాకు దయచేయండి. మాడెల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నిరంతరము నీవే అయ్యున్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ ప్రభువా నీ సత్యాన్ని, నీ సత్య సువార్తను విశ్వాస భాగములో నేర్చుకున్న బిడ్డలందరికీ శాశ్వత కాల దీవెనలతో వర్ధిల్లింప చేయుదుగాక. ఇదిగో ప్రభా, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలతో వర్ధిల్లింప చేసి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టుదుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.